హాయ్ అండి అందరికీ. సారీ నిన్న మొన్న కొద్దిగా చేయడం అవ్వలేదు. అండ్ ఫైనల్లోనే ఉన్నాం మన కెమిస్ట్రీలో. సో కెమిస్ట్రీలో ఏంటంటే నెక్స్ట్ టాపిక్ మనకి వర్డ్స్ అండ్ మెటలాజీ కోసం అండి. బట్ మీకు ఈ ఎన్సీఆర్టీ ఎందుకంటే చూపిస్తున్నాను. మీకు కొన్ని వర్డ్స్ అనేవి జస్ట్ నేను లిస్ట్ ఆల్రెడీ అక్కడ మీకు చెప్పాను. అంటే కంటెంట్ అనేది మీలో వినేవాళ్ళు చాలా తక్కువ కదా. సో ఒకసారి వర్డ్స్ లిస్ట్ మీ స్క్రీన్ షాట్ తీసుకుంటారని చెప్పి ఒకసారి నేను ఇక్కడ చూపించడానికి స్లైడ్ తెచ్చాను. బట్ ఇవేం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అంటే దేని ఓర్ ఏంటని మీకు ఆల్రెడీ ఎన్సీఆర్టీలో టోటల్గా చెప్పాను. నేను మీకు 10th కెమిస్ట్రీ మెటల్ నాన్ మెటల్స్ టాపిక్లో నేను మీకు ఓర్స్ ఏంటి, మెటలాజీ ఏంటి, ఎవ్రీథింగ్ అందులో మెటలాజీ అంటే ప్రాసెస్ ఏంటి, అందులో ఎన్ని టైప్స్ వస్తాయి, అసలు ఎలక్ట్రోలిసిస్ అంటే ఏంటి, అండ్ రిడక్షన్ ఏంటి, ఆక్సిడేషన్ ఏంటి, ఎవ్రీథింగ్ నేను మీకు అక్కడ చెప్పాను. ఎలా మనం సెపరేట్ చేయొచ్చు, ఓర్ నుండి ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, ఇవన్నీ కూడా నేను మీకు ఆల్రెడీ అక్కడ కంటెంట్ ఇచ్చాను. బట్ ఇక్కడ లైక్ సింపుల్గా ఒకటి చెప్పాలి కాబట్టి అసలు మనకి టాపిక్ ఏంటంటే ఇప్పుడు ఓర్స్ అండ్ మెటలాజీ అండి. నెక్స్ట్ మనకి ఇది కంటెంట్ గురించి కాదు, ఎంసీక్యూస్ కోసమే. బట్ కొద్దిగా అయినా మీరు తెలుసుకోవాలి కాబట్టి నేను వర్డ్ ఏంటి, మెటలాజీ ఏంటి, అసలు మనకి ఎలా వస్తుంది, అసలు మెటలాజీ అనేది మనకి ఎలా అంటే అందరికీ కూడా అదొక పెద్ద ఎలర్జీ అండి యాక్చువల్గా. సో ఇక్కడ మనకి ఓర్ ఏంటి, మినరల్ ఏంటి, అసలు డిఫరెన్స్ ఏంటి ఆ రెండింటికి మధ్య, అసలు మెటలాజీ అంటే ఏంటంటే మెటల్స్ ఉన్నాయి కదండి, మెటల్ని వాటి ఓర్స్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేయడానికి. ఇప్పుడు మనకి మెటల్ ఉంది కదండి, మెటల్ని మనం ఏం చేయాలంటే అంటే మెటల్స్ని వాటి ఓర్స్ నుండి మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. అసలు మెటల్ ఏంటి, ఓర్ ఏంటి, ఇవన్నీ మనం నేర్చుకుందాం. సో మెటల్ని వాటి ఓర్స్ నుండి మనం ఎక్స్ట్రాక్ట్ చేయడాన్ని మనం ఏమంటామంటే మెటలాజీ అంటారు. అంటే దీనిలో చాలా ప్రాసెసెస్ మనకు ఉంటూ ఉంటాయి. అవి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ జస్ట్ సింపుల్గా చూసుకుంటూ వెళ్దాము. అయితే మనకి మినరల్ ఏంటి, ఓర్ ఏంటి, ఇవన్నీ చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటి అంటే ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్ అంటున్నాను కదా. అంటే మెటల్ని ఏం చేయాలంటే మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే అల్యూమినియం తీసుకోండి. అల్యూమినియం ఎలాంటిదండి, మనకి ఎర్త్లో మనకి ఎక్కువ అమౌంట్లో దొరికేది మనకి అల్యూమినియం. అంటే మనం మట్టిని అలా త్రవ్వుతూ పోయామనుకోండి, అల్యూమినియం ఒకటే దొరకదు కదా, వాటితో పాటు ఇంప్యూరిటీస్ కూడా దొరుకుతాయి. అసలు ఇంప్యూరిటీస్ అంటున్నాను కదా అని చెప్పి అది వేస్ట్ అని అనుకోకండి. అంటే మనం వెతికే మెటల్తో అల్యూమినియం మనకు కావాలని మనం చాలా ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉన్నాం. మనం చేస్తుంటే అల్యూమినియం ఒకటి మనకి సింగిల్గా దొరుకుతుంది. దాంతోపాటు ఇంప్యూరిటీస్ అంటే మీరు వేస్ట్ అని అనుకోకండి. అంటే దానికోసం వెతుకుతూ ఉండే ప్రాసెస్లోని మనకి ఏమవుతుందంటే వేరేవి కూడా దొరుకుతాయి. వేరేవి అంటే ఎలాంటివి, లైక్ శాండ్ అవ్వచ్చు, సాయిల్ అవ్వచ్చు, ఇంకా అదర్ మెటల్స్ కూడా అవ్వచ్చు కదండి. సో ఇంప్యూరిటీస్ అంటే మనం ఎప్పుడు వేస్ట్ అని అనుకోకండి. మనం ఇంప్యూరిటీస్ అంటే వేస్ట్ అనుకుంటాం, కానీ కెమిస్ట్రీ ప్రకారం ఇంప్యూరిటీస్ అంటే అక్కడ శాండ్ కానీ, సాయిల్ కానీ, ఇంకా అదర్ మెటల్స్ ఏవైనా సరే మనకి వాటితో పాటు ఉంటాయి కదా. సో వీటిలో నుండి మనం ఏం తీయాలంటే అల్యూమినియంని తీయాలి. సో దీనికోసం చేసే ప్రాసెస్ని మనం ఏమంటామంటే మెటలాజీ అని అంటామండి. ఓకేనా. సో మనకి చాలా ఇంప్యూరిటీస్ ఉంటాయి ఎర్త్లో కానీ, ఇంకా మనకి ఓషన్లో కూడా దొరుకుతాయండి, సో సీలో కూడా. సో అది దానికోసం తర్వాత చెప్తే, సో మనం ఏదైతే మెటల్ తీయాలనుకుంటున్నామో దానికోసం మనం కొన్ని ప్రాసెసెస్ చేస్తూ ఉంటాం. సో దానికోసం టోటల్గా చేసే ప్రాసెస్ని మనం ఏమంటామంటే మెటలాజీ అని అంటాం. సో ఎర్త్ క్రస్ట్ ఉంది కదండి, ఎర్త్ క్రస్ట్ అనేది మనకి ఏంటంటే అది ఒక హ్యూజ్ సోర్స్ ఆఫ్ మెటల్స్ అనమాట. ఓకేనా. సో చాలా మనకి మెటల్స్ హ్యూజ్ సోర్స్ ఆఫ్ మెటల్స్కి అసలు సోర్స్ ఏంటంటే మనకి ఎర్త్ క్రస్ట్ అనమాట. అంటే ఎర్త్తో పాటు ఇంకా సీ వాటర్లో కూడా దొరుకుతాయండి. సీ వాటర్లో ఎలా అంటే మనకి ఇప్పుడు NaCl అంటే సోడియం క్లోరైడ్ కానీ, లైక్ MgCl మెగ్నీషియం క్లోరైడ్ కానీ, ఇందులో మనకి సోడియం, మెగ్నీషియం ఇవన్నీ ఏంటంటే మనకి మెటల్స్ కదా. సో ఇవి కూడా మనకి ఏంటంటే సీ వాటర్ నుండి కూడా దొరుకుతాయి. అంటే నాట్ ఓన్లీ ఎర్త్ క్రస్ట్ అనమాట, ఇంకా మనకి దేంతో పాటు దొరుకుతాయి అంటే సీ వాటర్లో కూడా దొరుకుతాయి. సో మెటల్స్తో పాటు మనకి ఇంప్యూరిటీస్తో కలిపి దొరుకుతాయి కదండి. మీకు ఈ గ్రూప్ ఉందని చెప్తున్నాను కదా. సో మెటల్స్తో పాటు మనకి ఏం దొరుకుతాయండి ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు, మెటల్స్ ప్లస్ ఇంప్యూరిటీస్ రెండు కలిపి దొరుకుతాయి కదా. సో ఆ గ్రూప్ని మనం కెమికల్ మినరల్ అని అంటాం అనమాట. అంటే కెమిస్ట్రీలో మనం దాన్ని ఏమంటామంటే మినరల్స్ అని అంటాం. సో మినరల్స్ అంటే ఏంటో అర్థమవుతుంది కానీ నేను ఇంకా మీకు ఓర్ అంటే ఏంటని చెప్పలేదు. ఓకేనా. సో మనకి మినరల్ అంటే ఏంటంటే మనం ఎర్త్ కానివ్వండి, సీ నుంచి కానివ్వండి, మనం ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు మనకి మెటల్ ఒక్కటే దొరకదండి, ప్యూర్ మెటల్ ఒకటే దొరుకుతుంది. వాటితో పాటు ఇంప్యూరిటీస్ అంటే మీకు చెప్పాను కదా. సో ఇంప్యూరిటీస్ కూడా దొరుకుతాయి. సో ఈ రెండింటి యొక్క ఈ గ్రూప్ని మనం ఏమంటామంటే మినరల్ అంటామండి. ఓకేనా. ఈ రెండింటి యొక్క గ్రూప్ని మినరల్, అలా ఎక్కువ ఉంటే మినరల్స్ అని చెప్పి అంటాం. సో ఇప్పుడు మనకి సపోజ్ చూడండి, అల్యూమినియం కోసం మాట్లాడుతున్నాం. అల్యూమినియం మనకు మెటల్ కావాలి అనుకుందాం. ఏం చేద్దామండి, ఇప్పుడు మినరల్ని తీసాం. మినరల్ అంటే అందులో మనకి ఏముండొచ్చు అండి, మినరల్ అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను. మినరల్ అంటే మనకు అందులో ఏముండొచ్చు అంటే అల్యూమినియం ఉంటుంది. అంటే అల్యూమినియం మెటల్ కావాలని నేను చూస్తున్నాను. సో అల్యూమినియం ఉంటుంది, ఇంకా శాండ్ ఉంటుంది, సాయిల్ ఉంటుంది, అదర్ ఎలిమెంట్స్ అండ్ కెమికల్ సబ్స్టాన్సెస్ కూడా కొన్ని ఉంటూ ఉంటాయి కదా. సో మనకి ఏం కావాలంటే అల్యూమినియం ఒక్కరే కావాలి. సో ఆ ప్రాసెస్ని ఏమంటాను చెప్పాను, దానికోసం తీసే ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ని మీకు మెటలాజీ అని అంటారని చెప్పాను కదా. సో మినరల్స్ మనకి ఎన్ని టైప్స్ అంటే 2 టైప్స్ అండి. యూస్ఫుల్ మినరల్స్, యూజ్లెస్ మినరల్. మనకి యాక్చువల్గా మనకి బుక్లో అలా ఇవ్వరు, నేను జస్ట్ మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా అంటేనండి. మినరల్స్ అంటే
మనకి ఎన్ని టైప్స్ అంటే 2 టైప్స్ అనమాట. యూస్ఫుల్ మినరల్స్ అండ్ యూజ్లెస్ మినరల్. అంటే మనకు అర్థమయ్యే భాషలో బాగుంటుంది కదా. సో యూస్ఫుల్ ఏంటి, యూజ్లెస్ ఏంటి అంటే ఎలా అంటే ఇప్పుడు అన్నీ మనకి యూజ్ ఉండవు కదా. మనకి ఒక మినరల్ ఉందండి, అందులో ఓన్లీ మనకి ఎవరు కావాలని చెప్పిన అల్యూమినియం కావాలి, అది తీయడం కష్టం. అసలు ఎందుకు కష్టం అండి అంటే వాటితో పాటు మనకు అదర్ ఇంప్యూరిటీస్ ఉంటాయి కదా. అదర్ ఇంప్యూరిటీస్తో ఇది స్ట్రాంగ్ బాండ్ని ఫామ్ చేస్తుందని అనుకో, దాని నుండి మనం అల్యూమినియం తీయడం కష్టం కదా. సో ఇదొక రీజన్ అయ్యి ఉండొచ్చు. అర్థమవుతుందని చెప్పేది. మనకు ఒక మినరల్ ఉంది, అందులో మనకి ఏం కావాలని చెప్తున్నాను, ఓన్లీ అల్యూమినియం కావాలి. సో దాని ఒక్కదాన్ని తీయడం కష్టం. ఎందుకు కష్టం అని చెప్తున్నానండి, దాంతోపాటు చాలా ఇంప్యూరిటీస్ మనకు ఉంటూ ఉంటాయి. సో ఆ ఇంప్యూరిటీస్తో కనుక మీకు అల్యూమినియం అనేది స్ట్రాంగ్ బాండ్ ఫార్మేషన్ అని చేసింది అనుకో, అంతే కదా. మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అనుకోండి, వాటి మధ్య ఎంత మనం పొగ పెట్టినా సరే అది ఏం కాదు, వాళ్ళు మంచి స్ట్రాంగ్గానే వాళ్ళ ఫ్రెండ్షిప్ ఉంటుంది. మనం విడదీయాలని చూసినా అది పోదు. ఇది కూడా అంతే అనమాట. ఓకే. సో అలాంటప్పుడు మనం దాన్ని అల్యూమినియం ఒక్కదాన్ని తీయలేం కాబట్టి ఇది ఒక రీజన్. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి మినరల్ దొరికిందండి, అల్యూమినియం కావాలని అనుకుంటున్నాం కదా. సో అల్యూమినియం కావాలని అయితే మనం దానికోసం ఏం చేస్తున్నాము, చాలా కెమికల్ ప్రాసెస్ చేస్తూ ఉంటాం అనమాట. ఎగ్జాంపుల్ ఎలాంటి ప్రాసెస్ అంటే, ఇప్పుడు నాకు అల్యూమినియం ఒక్కటే కావాలి, నాకు ఒక మినరల్ దొరికింది, సో అల్యూమినియం ఒక్కటే కావాలి. ఇప్పుడు నేను ఏం చేశానంటే అల్యూమినియం ఒక్కటే కావాలని చెప్పి ఆ మినరల్ని ఫ్యాక్టరీస్కి పంపించానండి. సో ఫ్యాక్టరీస్కి కొన్ని ఫ్యాక్టరీస్కి పంపిస్తే రకరకాల ఎంప్లాయీస్ ఏం చేశారంటే క్యాల్సినేషన్, నేను మీకు ఆల్రెడీ ఇది అక్కడ చెప్పాను కెమిస్ట్రీలో, అండ్ ఇక్కడ కూడా చెప్తాను. బట్ ఫ్యాక్టరీస్లో అసలు ఏమేమి చేస్తారని చెప్తున్నా, క్యాల్సినేషన్ ఏంటి, రిడక్షన్ ఏంటి, అవన్నీ నేను మీకు ఇప్పుడు ఒకసారి ఇంట్రడక్షన్ ఇస్తాను ఎలాగో. సో క్యాల్సినేషన్ చేస్తారు, రోస్టింగ్ చేస్తారు, అండ్ ఇంకా క్లీనింగ్ చేస్తారు, రిఫైనింగ్ చేస్తారు. ఇవన్నీ చేసాక వాళ్ళు మన అల్యూమినియం సంపాదిస్తాం అనమాట. సో అప్పుడు మనకి ఎలాంటి అల్యూమినియం వస్తుందంటే ప్యూర్ అల్యూమినియం వస్తుంది. కానీ ఎంత అల్యూమినియం వచ్చిందంటే జస్ట్ ఒక 10 grams అల్యూమినియం వచ్చిందండి. అదే మన బంగారం భాషలో మాట్లాడంటే ఒక తులం అనమాట. ఓకేనా. సో దీనికోసం మనం ఎంత ఖర్చు పెట్టామండి, చాలా ఎక్కువ. ఫ్యాక్టరీస్ పంపించి ప్రాసెసెస్ అంతా చేసేసరికి చాలా మనకు ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువ అవుతుంది. బట్ మనకు వచ్చిందంత జస్ట్ 10 grams అల్యూమినియం మాత్రమే. సో ఇది ఎలాంటి ప్రాసెస్ అండి, చాలా కాస్ట్లీ ప్రాసెస్. ఓకేనా. కాబట్టి దీన్ని మనం యూజ్ చేయం, అందుకు ఇది మనకి ఏమవుతుందంటే యూజ్లెస్ అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకొక ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మీకు చెప్పింది అర్థమైంది కదండి. ఇప్పుడు ఇంకో మినరల్ తీసుకున్నా, ఇంకో మినరల్లో కూడా మనకి ఏమంటే అల్యూమినియంకి సంబంధించిన అల్యూమినియం అండ్ వాటితో పాటు ఇంప్యూరిటీస్ ఉన్నాయి. సో అదే ముందు ప్రాసెస్లో అయిందనుకోండి, మనకు అది ఏ ప్రాసెస్ అని చెప్పాను, యూజ్లెస్ ప్రాసెస్. ఎందుకు యూజ్లెస్ ప్రాసెస్, అది బాగా టైం టేకింగ్ అండ్ ఎక్స్పెన్సివ్ కదా. సో అది యూజ్లెస్ ప్రాసెస్ అని నేను అంటాను. అంటే అందులో మనకి యూజ్ అయ్యేవి కూడా ఉంటాయి. యూజ్లెస్ అంటే మనకు అది ఎక్స్పెన్సివ్ అండ్ టైం టేకింగ్ కాబట్టి యూజ్లెస్ అన్నాను. బట్ అందులో కూడా మనకి యూజ్ అయ్యే ఉంటాయి, కానీ టైం వేస్ట్ అండ్ ఎక్స్పెన్సివ్ అని చెప్తున్నాను కదా. బట్ ఇప్పుడు ఏంటంటే అల్యూమినియం నాకు ఇప్పుడు చేసే ప్రాసెస్లో 30 kgs వచ్చింది అనుకున్నాం. ఎంత వచ్చిందండి, 30 kgs అంటే ఎక్కువే కదండి. 10 grams ఎక్కడ, 30 kgs ఎక్కడ. సో ఇప్పుడు చేసిన ప్రాసెస్లో నాకు అల్యూమినియం ప్రాసెస్ నేను మీకు చెప్పలేదు, జస్ట్ ఇప్పుడు ఏవో వేరే ఆల్టర్నేట్ ఆలోచించి ప్యూర్ అల్యూమినియం నేను కలెక్ట్ చేశాను. అప్పుడు నాకు ఎంత వచ్చింది, 30 kilograms వచ్చింది అనుకుందాం. సో వేరే ప్రాసెస్లో అయితే మనకి వేరు. ఈ ప్రాసెస్లో ఏంటంటే ఎక్స్పెన్సివ్ కూడా తక్కువ ఉంది, చీప్ అండి. అంటే అర్థమవుతుంది కదా, ముందు అంత అసలు ఎక్స్పెన్సివ్ కూడా కాదు, చీప్ అండ్ టైం కూడా చాలా తక్కువ టైంలోనే వచ్చేసింది. సో నేను దేన్ని యూజ్ చేసుకుంటానండి, మనకి తక్కువ టైంలోని ఇంకా మంచిగా వచ్చింది అండ్ చీప్గా వచ్చింది కాబట్టి నేను సెకండ్ దాన్ని కదా యూజ్ చేసుకున్నా. సో అలాంటి వాటిని మనం ఏమంటామంటే యూస్ఫుల్ మినరల్స్ అంటామండి. ఓకేనా. సో అదే యూస్ఫుల్ యూస్లెస్ అంటే అంతేనండి, అంతకుమించి ఏం లేదు. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు ఓర్ అంటే ఏంటంటే మినరల్స్ నుండి మనకి ఇప్పుడు నేను ఏ ఓర్ని తీసుకున్నా అండి, ఫస్ట్ టైంలో నేను మీకు యూజ్లెస్ అని చెప్పాను, యూస్ఫుల్ అని చెప్పాను. సో నేను ఇదేంటి తీసుకుంటాను, యూస్ఫుల్ మినరల్నే కదా. యూజ్లెస్ అంటే మనకు అది బాగా టైం టేకింగ్ అవుతుంది, ఎక్స్పెన్సివ్ అవుతుంది కాబట్టి నేను ఏ మినరల్కి ప్రిఫరెన్స్ ఇస్తాను, సెకండ్ దానికి ప్రిఫరెన్స్ ఇస్తాను, సెకండ్ ప్రాసెస్లో అయిన దానికి కదా. సో ఇప్పుడు మనకి ఇది ఎలా వచ్చిందండి అంటే ఎకనామికల్లీ చాలా చీప్గా వచ్చింది కదా. అంటే మినరల్స్ నుండి ఎకనామికల్లీ మనం ఎక్స్ట్రాక్ట్ చేసేదాన్ని ఓర్ అంట, అంటే చీప్గా వచ్చిందని తీసుకుంటాం. ఓకేనా. అర్థమవుతుందండి. మినరల్ అంటే మనకి అన్ని మినరల్సే, మనకు దొరికినవన్నీ ఎత్తులో అన్నీ దొరికినవన్నీ మినరల్సే. బట్ మనకి ఓర్ అంటే ఏంటంటే అందులో మనకి ఏది చీప్గా దొరుకుతుందో, యూజ్లెస్ ప్రాసెస్ చెప్పాను కదా జస్ట్ నార్మల్గా. సో యూజ్లెస్ అయితే మనకి టైం టేకింగ్ అండ్ ఎక్స్పెన్సివ్ కాబట్టి దానికి ప్రిఫరెన్స్ ఇవ్వను. చీప్గా దొరికిందానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాను, ఎకనామికల్లీ నేను చీప్గా దొరికిందానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాను, అంతే కదా. సో అలాంటి అంటే మినరల్ నుండి ఎకనామికల్లీ మనకు చీప్గా ఉన్నదాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే మనం దాన్ని ఓర్ అంటాం అనమాట. ఓకేనా. అండ్ ఆల్ మినరల్స్ అనేవి మీకు ఓర్ అవుతాయి అంటే అవ్వండి, ఎందుకంటే మినరల్స్ అన్నీ మనకి ఓర్ అవ్వవు కదా. అన్ని మినరల్స్ మనకి ఓర్ అవ్వవు. బట్ మీరు ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. బట్ అన్ని ఓర్స్ కూడా మీకు ఏమవుతాయి అంటే మినరల్స్ అవుతాయండి. ఓకేనా. ఓర్స్ అన్నీ కూడా మనకి మినరల్స్ అవుతాయి, మీకు ఇది కాన్సెప్ట్ అర్థమై ఉంటుంది అనుకుంటా. బట్ మినరల్స్ అన్నీ కూడా మనకి ఓర్స్ అవ్వవు. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకేంటంటే మనకి ఫ్రీ స్టేట్లో ఎర్త్ క్రస్ట్లో మనకి కొన్ని ఉంటాయండి.
నేచురల్గా దొరుకుతూ ఉంటాయి అనమాట. నేచురల్గా ఫ్రీ స్టేట్లో దొరికే ఎలిమెంట్స్ ఏంటంటే మనకి మెర్క్యూరీ అండ్ సిల్వర్ అండ్ ప్లాటినం అండ్ ఆరం అంటే గోల్డ్ అండి. ఓకే, ఏయు అంటే గోల్డ్ అనమాట. సో మెర్క్యూరీ అండ్ సిల్వర్ ప్లాటినం అండ్ గోల్డ్ ఆరం. ఓకేనా. సో ఇవి మనకి ఏంటంటే ఫ్రీ స్టేట్లో, అంటే ఫ్రీ స్టేట్ అంటే ఏంటంటే ఎవరితో కలవకుండా ఎవరితో కలిసి దొరకవు అవి. ఓకేనా, అవి ఎలోన్గా ఉంటూ ఉంటే ఎవరితో కూడా కలవవు అనమాట. అవి ఫ్రీ స్టేట్లో మనకి ఎర్త్లో అవైలబుల్. సపోజ్ మెగ్నీషియం తీసుకున్నాం అనుకోండి. మెగ్నీషియం ఏంటి, మనకి మెగ్నీషియం ఆక్సిజన్తో అండ్ కార్బన్తో మిక్స్ అయ్యి మనకి ఎలా మనకి దొరుకుతుందంటే మనకి ఎర్త్ క్రస్ట్లో లైక్ అలా MgCO3 అంటే మెగ్నీషియం కార్బోనేట్గా మనకు దొరుకుతూ ఉంటుంది. సో దీన్ని వేరు చేయాలంటే MgCO3ని మనం మెగ్నీషియం మెటల్ని మనం వేరు చేయాలి కదా. మనకు మెటల్ కావాలంటే మెగ్నీషియం మనకు సెపరేట్ అవ్వాలి. సో వేరు చేయాలి. దీనికోసం మనకు కొన్ని ప్రాసెసెస్ ఉంటూ ఉంటాయి, మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇక్కడ మనకి మెర్క్యూరీ వీటన్నింటికి ఏంటంటే మనకి ఫ్రీ స్టేట్లో దొరుకుతాయి అనమాట. సో దీనికి మనకి ఏంటంటే అండ్ సమ్టైమ్స్ ఏంటంటే మనకి మెర్క్యూరీ అనేది ఉంది కదండి. సో కొన్ని కండిషన్స్లో మనకి మెర్క్యూరీ అనేది ఏంటంటే సల్ఫైడ్స్తో కలిపి HgSగా కూడా, అది రేర్ కేసెస్లో అండి. HgS అంటే అది మనకి నెగ్లిజిబుల్ అమౌంట్లో అలా దొరుకుతుంది. బట్ మ్యాక్సిమం మనకి ఇవన్నీ ఫ్రీ స్టేట్లోనే దొరుకుతాయి. అయితే అసలు ఇవి ఎందుకని మనకు ఫ్రీ స్టేట్లో దొరుకుతాయండి? మెర్క్యూరీ, సిల్వర్, ప్లాటినం అండ్ ఆరం అనేవి మనకి ఎందుకు ఫ్రీ స్టేట్లో దొరుకుతాయి అంటే ఇవి లీస్ట్ రియాక్టివ్. మీకు ఆల్రెడీ రియాక్టివిటీ సిరీస్ నేను కెమిస్ట్రీలో చెప్పాను. హై రియాక్టివ్ ఇక్కడ కూడా ఒకసారి మీకు రిమైండ్ చేస్తాను. హై రియాక్టివిటీ ఏంటి, లో రియాక్టివిటీ ఏంటి, మిడిల్లో ఉన్న స్టేజ్ ఏంటి, ఇవన్నీ కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో మనకి హై రియాక్టివిటీ అయితే ఒకలా ఉంటుంది. బట్ ఇవేంటంటే లో రియాక్టివిటీ అనమాట. ఈ మెర్క్యూరీ కానీ సిల్వర్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, లో రియాక్టివిటీ. మీకు ఆల్రెడీ రియాక్టివిటీ లిస్ట్ గుర్తుంటే ఇది మీకు గుర్తు వచ్చి ఉండొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఇవి మనకి లీస్ట్ రియాక్టివిటీ కాబట్టి అవి మనకి వేరే వాటితో రియాక్ట్ కావు. లైక్ ఇప్పుడు చూడండి, కొంతమంది ఎప్పుడు ఎలా కూర్చుంటూ ఉంటారు, ఎలోన్గా కూర్చుంటుంటారు కదా, మనం చూస్తూ ఉంటాం. సో వాళ్ళు ఏంటంటే మనకి అలా మనకి ఇప్పుడు హైలీ యాక్టివ్ పర్సన్స్ ఉన్నారనుకోండి, అంటే హైలీ రియాక్టివ్ గురించి చెప్తున్నా. హైలీ యాక్టివ్ పర్సన్స్ అయ్యారనుకోండి, తన చుట్టూ ఇంకొంతమంది కూర్చుంటారు కదా. సో వాళ్ళందరూ ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటే వాళ్ళందరి నుంచి తను అసలు బయటికి రా అని ఎంత పిలిచినా రాడు. అలాంటి వాడిని మనం బయటికి తీయడం కష్టం. అంటే హైలీ రియాక్టివిటీ వాళ్ళని మనం బయటకు తీయడం కష్టం. వాళ్ళ కోసం వేరే ప్రాసెస్ ఉంటుంది అనమాట. అదే ఎలోన్గా సింగిల్గా కూర్చున్న వాడిని ఈజీగా మనం బయటకు తేవచ్చు కదా. సో అవి లీస్ట్ రియాక్టివిటీ మెటల్స్ అండి. ఓకేనా. కొంతమంది మోడరేట్గా ఉంటారు, మనకి మోడరేట్ రియాక్టివిటీ మెటల్స్ అని ఉంటాయి. సో ఆ రియాక్టివిటీ కోసం మీకు ఒకసారి లిస్ట్ మళ్ళీ చూపిస్తారండి తర్వాత. సో ఇక్కడ ఏంటంటే కొన్ని ఓర్స్ గురించి చూడండి. సపోజ్ మనకి బాక్సైట్ అనుకోండి. 1 సెకండ్ చూడండి, ఇక్కడ నేను చెప్పబోలే, ఇక్కడ మీ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఏ ఓర్స్ ఏంటి అని చెప్పి నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఇవన్నీ ఒకసారి ఇవి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకంటే బిట్స్ వస్తే మీరే ఇలాంటి చేయాలి. నేను బిట్స్ అయితే స్కిప్ చేసేస్తుంటాను. నేను మీకు కంటెంట్ ఇస్తున్నా, మీరు బిట్స్ అయితే ట్రై చేస్తూ ఉండండి. సో ఇక్కడ ఏంటంటే చూడండి, ఏ మెటల్ ఏంటి అండ్ నేమ్ ఆఫ్ ద మినరల్ ఓర్ ఏంటి, దాని యొక్క ఫార్ములా ఏంటి, ఇవన్నీ ఒకసారి చూసుకోండి. దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేసే పని ఏమి ఉండదు. నెక్స్ట్ ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరైతే ఒకసారి అంటే బైహార్ట్ చేయాల్సిన పని లేదండి. డైలీ మనం చూస్తూ ఉంటే అదే మనకి గుర్తుంటూ ఉంటుంది. నెక్స్ట్ ఇవన్నీ ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఆక్సైడ్ మినరల్స్ ఆఫ్ మెటల్స్ అండి ఇవన్నీ. నెక్స్ట్ ఈ పిక్సే మీకు నో నీడ్ అనమాట. నెక్స్ట్ చూడండి, కార్బోనేట్ మినరల్స్ ఆఫ్ మెటల్స్ అని చెప్పి ఇవన్నీ ఉంటాయి. లైమ్ స్టోన్ ఏంటి, దాని ఫార్ములా ఏంటి, అంటే ఈ మినరల్ నుంచి మనకి ఏ మెటల్ వస్తుంది, ఇలాంటివన్నీ లిస్ట్ అయితే గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్లోరైడ్ మినరల్స్ ఆఫ్ మెటల్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. ఇప్పుడు ఆన్ సిల్వర్ ఉంది, దాని నుండి మనం ఏ మెటల్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, సిల్వర్. దాని ఫార్ములా ఏంటి, ఇక్కడ మనకి ఆన్ సిల్వర్ అంటే AgCl సిల్వర్ అంటే కెమికల్లీ మనం సిల్వర్ క్లోరైడ్ అని చెప్పి చెప్తూ ఉంటాం. సో ఇలాంటివన్నీ గుర్తుంచుకోండి. నెక్స్ట్ అదే అనుకుంటా. ఓకే, నెక్స్ట్ చూడండి, సల్ఫేట్ ఓర్ ఆఫ్ మెటల్స్. నెక్స్ట్ సిలికేట్ ఓర్ ఆఫ్ మెటల్స్. సో ఇక్కడతో అది అయిపోయిందండి. సో ఈ మెటల్స్ అవి అయితే స్క్రీన్ షాట్ తీసుకొని ఉంచుకోండి. సో అండ్ ఇంకా మనకి బిట్స్లో ఏమైనా మిస్ అయితే అక్కడ నేను మళ్ళీ కవర్ చేస్తాను. సో ఇక్కడ నెక్స్ట్ ఇది కంటిన్యూ చేసుకుంటూ వెళ్దామండి. ఫస్ట్ మనం కొద్దిగా ఇంట్రడక్షన్ వినాలి కదా. సో ఇక్కడ మనకి ఏంటంటే ఎక్స్ట్రాక్షన్ అని చెప్తున్నాం, మెటలాజీ అని చెప్తున్నాం. మెటలాజీ అంటే మనకి చాలా ఈ ఎక్స్ట్రాక్షన్ చేసే ప్రాసెస్ ఉంటుంది కదా, దాన్నే మనం మెటలాజీ అంటామని చెప్పాం కదా. అసలు ప్రాసెస్ అసలు ఏంటి, ఎన్ని టైప్స్లో ఉంటుందంటే మనకి అది టోటల్గా 1 సెకండ్ అండి. టోటల్గా మనకి 4 మెథడ్స్లో ఉంటుందన్నమాట. ఆ 4 మెథడ్స్ ఏంటంటే ఫస్ట్ వన్ మనకి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్ ఆర్ డ్రెస్సింగ్ ఆఫ్ ఓర్ అని అంటారు. ఫస్ట్ వన్ ఏంటంటే మనకి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్ ఆర్ డ్రెస్సింగ్ ఆఫ్ ఓర్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్ ఆర్ డ్రెస్సింగ్ ఆఫ్ ఓర్ అంటే ఏంటంటే లైక్ మనం ఇంప్యూరిటీస్ని తీసేయడం అనమాట.
కానీ దానిలో కూడా ఇంకా మనకు చాలా స్టేజెస్ ఉంటాయండి. సో 1 by 1 చెప్తాను ఒక్కసారి లైట్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్ ఆర్ డ్రెస్సింగ్ ఆఫ్ ఓర్ అని చెప్తున్నా. సో ఈ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్ మనకి ఆ డ్రెస్సింగ్ ఆఫ్ ఓర్ అని చెప్తున్నా కదా, అందులో మీకు మళ్ళీ 4 మెథడ్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్లో మనకి సబ్ టాపిక్ అనమాట. సో ఇందులో మనకి హ్యాండ్ పికింగ్ అని ఒక మెథడ్ ఉంటుంది. హ్యాండ్ పికింగ్ అంటే మన అందరికీ తెలుసు, చేతితో మనం తీయగలిగిన ఇంప్యూరిటీస్ కదండి. లైక్ ఇప్పుడు రైస్లో వాళ్ళు మన పేరెంట్స్ కానీ లైక్ గ్రాండ్ మా కానీ వీళ్ళందరూ ఏం చేస్తారు, రైస్లో రాళ్ళు కానీ పురుగులు అని ఉంటే వాళ్ళు ఎలా అంటే చేతితో తీసేస్తుంటారు కదా. సో ఇంప్యూరిటీస్ని చేతితో తీసేస్తే మనం దాన్ని ఏమంటాం, హ్యాండ్ పికింగ్ అని అంటాం. సో హ్యాండ్ పికింగ్ అంటే మనం దేని బట్టి చేయొచ్చండి, దాని ఒక కలర్ బట్టి లేదంటే సైజ్ బట్టి కూడా చేసేవచ్చు కదా. సో కలర్ అనుకోండి, ఇప్పుడు బియ్యం చూస్తున్నప్పుడు అందులో మనకి నల్లగా స్టోన్స్ అనేవి కనిపిస్తుంటాయి కాబట్టి సో వాటి కలర్ బట్టి మనం దాన్ని చేతితో తీసేస్తూ ఉంటాం. సైజ్ బట్టి కూడా ఇంప్యూరిటీస్ని మనం తీసేయచ్చు. సో కలర్ ఆ సైజ్ బట్టి మనం దాన్ని వేరే సెపరేట్ చేయవచ్చు కాబట్టి దాన్ని మనం హ్యాండ్ పికింగ్ అని చెప్తాం ఆ ప్రాసెస్ని. సో దీని ద్వారా కూడా మనం మెటల్స్ని ఈజీగా చేయొచ్చు. బట్ అన్ని మెటల్స్ని మనం అలా చేయొచ్చా అంటే కాదండి. అంటే ఇలా తక్కువ పర్సంటేజ్లో, అంటే ఇంప్యూరిటీస్ అని మనకి చేతితో తీయగలిగిన ఇంప్యూరిటీస్ అనేవి తక్కువ పర్సంటేజ్లో ఉంటాయన్నమాట. ఓకేనా. కొన్ని ఏంటంటే మెటల్స్ అండ్ ఇంప్యూరిటీస్ ఒకే సైజ్లో ఉంటాయి, అలాంటప్పుడు ఎలా తీస్తాం, ఒకే కలర్లో కూడా ఉంటాయి, అలాంటప్పుడు ఎలా తీస్తాం. సో ఈ ప్రాసెస్ దానికి సూట్ కాదు. అలాంటప్పుడు అనదర్ ప్రాసెస్ ఉందండి, ఫస్ట్లోనే బి అనమాట. అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్ ఆర్ డ్రెస్సింగ్ ఆఫ్ ఓర్ అని చెప్పాను కదా. సో ఇందులో మళ్ళీ సెకండ్ సబ్ టాపిక్ అనమాట. సెకండ్ టాపిక్ ఏంటంటే ఇందులో మనకి వాషింగ్ ఆర్ ఇంకోటి ఏంటంటే దానికి ఇంకో నేమ్ గ్రావిటీ సెపరేషన్ అని కూడా అంటారండి. ఓకేనా. వాషింగ్ అని కూడా అనొచ్చు, లేదంటే గ్రావిటీ సెపరేషన్. అంటే దీనికి ఎలా అంటే సపోజ్ చూడండి, ఇప్పుడు మీకు ఓర్ అని చెప్తున్నాను కదండి. ఓర్లో మనకి యాక్చువల్గా 2 parts ఉంటాయి అనమాట. ఓర్ అంటే మనకి ఫస్ట్ ప్యూర్ మెటల్ ఉంటుంది అండ్ దాంట్లో పాటు ఏముంటాయి, మనకి ఇంప్యూరిటీస్ కూడా ఉంటాయి కదా. ఓర్లో మనకి 2 partsగా మనం డివైడ్ చేసుకుందాం, మెటల్ ఒకటి అండ్ ఇంకోటి ఏంటంటే ఇంప్యూరిటీస్ అనమాట. సో మెటల్ అండ్ ఇంప్యూరిటీస్ మధ్య మనకి సైజ్ కానీ కలర్ డిఫరెన్స్ కానీ ఉంటే మనం హ్యాండ్ పికింగ్తో మనం సెపరేట్ చేయొచ్చు, అంతే కదా. కానీ ఇప్పుడు మనకి మెటల్ కనుక డెన్సర్, అంటే ఇది సెకండ్ మోడల్ దేనికంటే బి అనేది ఏం చెప్తున్నా అండి, వాషింగ్ ఆర్ గ్రావిటీ సెపరేషన్ అని చెప్తున్నా కదా. సో ఇది మనకి దేనికి అంటే ఇప్పుడు డెన్సిటీలో మనకి వేరియేషన్ వస్తే, డెన్సిటీలో వేరియేషన్ అంటే ఎలా అండి, ఇప్పుడు మెటల్ అనేది మనకి హై డెన్సిటీలో మనకి ఎక్కువగా ఉందనుకుందాం, ఇంప్యూరిటీ యొక్క డెన్సిటీ తక్కువగా ఉందనుకుందాం. ఓకేనా. అంటే మనకి ఇది మెటల్ అనేది మనకి డెన్సర్ అనుకోండి, ఇంప్యూరిటీ అనేది మనకి లైటర్ అనుకోండి. డెన్సర్ అంటే ఏంటి, మనకి డెన్సిటీ ఎక్కువ కదా. సో మెటల్ అనేది మనం డెన్సర్ అనుకోండి అండ్ ఇంప్యూరిటీ అనేది లైటర్ అనుకోండి. అలాంటప్పుడు మనం దీన్ని ఎలా, లేదంటే రివర్స్లో కూడా తీసుకోవచ్చు. ఇంప్యూరిటీని మనం డెన్సర్ అనుకున్నాం, బట్ ఫస్ట్ ఈ కేసులో తీసుకోండి. మనం మెటల్ని మనం డెన్సిటీ ఎక్కువగా ఉందనుకుందాం, ఇంప్యూరిటీస్కి డెన్సిటీ తక్కువగా ఉందనుకుందాం. సో దానికోసం ఎలా అంటే ఈ చిన్న ప్రాక్టికల్ అనమాట ఇది. 1 second వెయిట్ చేయండి, నాకు అసలే డయాగ్రామ్స్ రావు. సో ఇలా ఒక ఎక్విప్మెంట్ ఉంటుందన్నమాట. సో దీని గురించి ఏం చేస్తారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఈ లోతుగా కనిపిస్తుంది కదండి, అది అందులో మనకి ఏం వెళ్తాయంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పైనుండి మనకి ఓర్ని వేస్తూ ఉంటాయి అనమాట. ఓర్ని ఒక పౌడర్గా చేసి దీని నుండి ఒక చిన్న దానిలోంచి దానికి ఒక హోల్ పెట్టి దానికి ఇలా కిందని వేస్తూ ఉంటారు. వేస్తుండేటప్పుడు ఇటు సైడ్ నుండి ఏంటంటే బాగా ఫోర్స్ వాటర్ను కూడా ఇటు సైడ్ నుండి పంపిస్తూ ఉంటారు అనమాట. వాటర్ని కూడా రిలీజ్ చేస్తారు ఇటు సైడ్ నుండి, మనం జస్ట్ పైప్తో కానీ అలా చేసేటప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఈ ఓర్ పౌడర్లో మనకి డెన్సిటీ ఎక్కువగా ఉన్నవి ఏమని చెప్పాను నేను మీకు, ఇక్కడ మెటల్స్ అని చెప్పాను కదా. సో ఈ డెన్సిటీ ఎక్కువగా ఉన్నవి ఏంటంటే ఈ మధ్యలో మనకి ఇక్కడ చిన్న లైక్ ఉన్నాయి కదండి గాడి టైప్లో. సో ఇందులోకి వీళ్ళు ఉండిపోతాయండి మెటల్స్ అనేవి, ఎందుకంటే అవి డెన్సిటీ ఎక్కువ కాబట్టి మనకి వాటర్తో పాటు పోలేవు. డెన్సిటీ తక్కువ ఉన్నవి ఏంటంటే అవి ఫ్లోట్ అయిపోతుంటాయి, వాటర్తో పాటు పోతూ ఉంటాయి అనమాట బయటికి. సో ఇక్కడ మనకి డెన్సిటీ ఎక్కువ ఉన్నవి ఏంటి, గాడి ఉంది కదండి, వీటిల్లో ఉండిపోతాయి. సో అప్పుడు ఏం చేయొచ్చు, ఇలా మనకి వాటర్ అనేది వస్తున్నప్పుడు వాటితో పాటు ఇంప్యూరిటీస్ అనేవి వచ్చేసి ఈ వాటర్ని ఇంప్యూరిటీస్ని మనకి ఇక్కడ కంటైనర్ పెట్టి ఇందులో మనం కలెక్ట్ చేసి పెట్టేస్తాం. సో అలా మనం మెటల్ని ఇంప్యూరిటీని ఇక్కడ మనకి ఇంప్యూరిటీ అంతా వచ్చేసింది, ఈ గాడిలో ఉంది ఒకటే మనకి మెటల్ అని చెప్పి మనం అలా కూడా సెపరేట్ చేయొచ్చు. బట్ ఇందులో కూడా మనకు ఒక తిరకాసు ఉందండి. ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఓన్లీ ఇక్కడ మనకి మెటలే కాకుండా సమ్టైమ్స్ మనకి ఇంప్యూరిటీ కూడా కొన్ని ఏంటంటే మనకి డెన్సిటీ ఎక్కువ ఉండొచ్చు సమ్టైమ్స్. అంటే ఇంప్యూరిటీస్ అంతా మనకి లైటర్ అని చెప్పలేం కదా, సమ్టైమ్స్ మనకి ఇంప్యూరిటీ కూడా ఎక్కువ డెన్సిటీ ఉన్నాయనుకోండి, ఆ మెటల్తో పాటు మనకి ఇంప్యూరిటీ కూడా కొంత, అంటే అంతా నేను ఇంప్యూరిటీ అని చెప్పట్లేదు, చాలా మనకి మ్యాక్సిమం ఇంప్యూరిటీ మనకి లైటర్ పార్ట్ అంటే మనకి వాటర్తో పాటు వచ్చేస్తుంది, కంటైనర్లో కలెక్ట్ చేస్తాం. బట్ కొన్ని ఇంప్యూరిటీస్ ఏంటంటే ఎక్కువగా ఉంటాయి వాటికి డెన్సిటీ, అలాంటప్పుడు అవి కూడా మీకు మెటల్తో పాటు ఆ గాడిలోనే మీకు అవి ఇరుక్కుపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఎలా సెపరేట్ చేస్తామంటే మళ్ళీ దానికి వేరే ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ మనం
నెక్స్ట్ దాంట్లో కంటిన్యూ చేస్తాం అనమాట. అంటే మనం ఒకే ప్రాసెస్లో క్లీనింగ్ చేయం, చెప్తున్నాం కదా, హ్యాండ్ పికింగ్లో మనం కొంతలా క్లీనింగ్ చేస్తాము, అండ్ సెకండ్ మోడల్లో ఇంతవరకు చేస్తాం. అంటే ఇక్కడ వరకు మనకు కొంత ఇంప్యూరిటీని మనం కంటైనర్లో క్లీన్ చేసి తీసేసుకున్నాం, అండ్ ఎక్కడో మనకి మైనర్ పార్ట్ ఇంప్యూరిటీ ఉంటుంది, అది మెటల్స్తో పాటు ఉండిపోతుంది. దీనికోసం మళ్ళీ ఇంకో వేరే ప్రాసెస్ చేస్తాం. ఓకేనా, ఇది సెకండ్ మోడల్. అలా కాకుండా మీరు ఇక్కడే మీరు మెటల్ని మీరు లైటర్ అనుకోండి, అండ్ ఇంప్యూరిటీని మీరు డెన్సర్ అనుకోండి. అంటే ఇప్పుడు మనం మెటల్ మనకి లైట్ వెయిట్ ఉందనుకున్నా, ఇంప్యూరిటీకి ఎక్కువ డెన్సిటీ ఉందనుకున్నా, అలాంటప్పుడు మనకి ఏమవుతుందండి, వాటర్ వేసేటప్పుడు మనకి లైటర్ ఉండేదంతా ఇది ఈజీగా వచ్చేస్తుంది. అంటే మెటల్ని మనం లైటర్ అని అనుకుంటే, లైట్ వెయిట్ అని అనుకుంటే, అంటే డెన్సిటీ తక్కువ అనుకుంటే, అవి మనకి ఏంటి వాటర్తో పాటు ఈజీగా ఇక్కడికి వచ్చేస్తాయి కదా. సో అలా ఈజీగా మనం దాన్ని సెపరేట్ చేయొచ్చు. అలా అయితే అలా చేయొచ్చు. బట్ రివర్స్ అయితే మనకి కొద్దిగా ఇంప్యూరిటీస్ అనేవి ఉండిపోతాయని ఇప్పుడు చెప్పాను కదా ముందు ప్రాసెస్లో. సో అప్పుడు వేరే ప్రాసెస్ చేస్తాం. సో నేను ఇక్కడ లైటర్ అని డెన్సిటీ అని తీసుకోకుండా ఈ ఫస్ట్ చెప్పిందే తీసుకున్నాను. అంటే మీకు మెటల్ అనేది డెన్సిటీ ఎక్కువ అని, ఇంప్యూరిటీస్ డెన్సిటీ తక్కువ అని చెప్పి తీసుకుంటే మనకు కొన్ని ఇంప్యూరిటీస్ మెటల్తో పాటు ఉండిపోతాయని చెప్పాను కదా. సో వీటిని మళ్ళీ మనం ఇంకా క్లీన్ చేయాలంటే థర్డ్ ప్రాసెస్కి వెళ్తాం. ఇది ఫస్ట్ ప్రాసెస్ అయింది, సెకండ్ ప్రాసెస్ అయింది. ఓకేనా, సో ఫస్ట్ ప్రాసెస్ అంటే హ్యాండ్ పికింగ్ అని చెప్పాను, సెకండ్ ప్రాసెస్ వాషింగ్ గ్రావిటీ సెపరేషన్ అని చెప్పాను. ఓకేనా, థర్డ్ ప్రాసెస్ ఏంటి అంటే మనకి అందులోని ఇంకొక టాపిక్, సబ్ టాపిక్ ఫ్లోటేషన్. చూడండి ఇక్కడ క్లియర్గా రాయలేదు. ఓకే, ఫ్లోటేషన్ అంటే ఫ్రోత్ అంటే ఏంటంటే మనకి అది నురుగా అంటాం కదా. సో దీన్ని ఏమంటామండి మనం, నురుగా ఏదో సంథింగ్ నురుగా అంటుంటాం కదండి. సో ఫ్లోటేషన్ అంటే నురుగా ఏదో అంటాము, నాకు అట్నుండి అయింది ఏం సంథింగ్. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మనం ఎలా అంటే ఇప్పుడు కూడా, సో టాపిక్ హెడ్డింగ్ గుర్తుంది కదండి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎలా మనం చెప్పుకుంటున్నాం, మెటల్ అండ్ ఇంప్యూరిటీ రెండు ఉంటాయని చెప్తున్నాం కదండి. సో ఇప్పుడు ఎలా తీసుకుంటాం అంటే మనం మెటల్ని నాన్ వెట్టింగ్ అనుకుందాం. నాన్ వెట్టింగ్ అంటే తెలుసు కదండి మీకు, తడవకుండా అనమాట ఉండేది. ఓకేనా, నాన్ వెట్టింగ్ నేచర్ అనుకుందాం దీన్ని. అదే ఇంప్యూరిటీస్ ఏంటంటే వెట్టింగ్ నేచర్ అనుకుందాం. వెట్టింగ్ నేచర్ అంటే ఏంటి, మనకి అది తడిచి ఉంటుంది ఆ నేచర్ కదా. సో ఇక్కడ ఏంటంటే ఈ రెండింటిలో ఒకటి వెట్టింగ్ నేచర్, ఇంకోటి మనకి నాన్ వెట్టింగ్ నేచర్. రివర్స్లో అయినా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఈ ఫ్లోటేషన్ మనకి దేనికి మాత్రమే యూజ్ చేస్తామంటే సల్ఫైడ్తో ఫామ్ అయిన ఓర్స్కి మాత్రమే యూజ్ చేస్తామండి. సల్ఫైడ్తో ఉన్న ఓర్ అంటే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్, మీరు ఇంకా ఓర్స్ గురించి చదివి ఉండరు కొందరు, సో చదివి ఉంటే మీకు తెలుస్తుంటుంది. గెలీనా అంటామండి. ఓకేనా, గెలీనా అనేది ఏంటంటే మనకి సల్ఫైడ్ యొక్క ఒక ఓర్ అనమాట. సో సల్ఫైడ్తో ఫామ్ అయిన ఓమ్స్కి మాత్రమే మనం ఈ ప్రాసెస్ని యూజ్ చేస్తామండి. సో ఇక్కడ ఈ ప్రాసెస్ చెప్తున్నది అర్థమవుతుంది కదండి. సో మనకి ఇక్కడ మెటల్ అండ్ ఇంప్యూరిటీస్ మనకి రెండు ఉంటాయి ఓర్లు. సో మెటల్ని ఇక్కడ మనం నాన్ వెట్టింగ్ నేచర్ అనుకున్నాం, అండ్ ఇక్కడ మనం ఇంప్యూరిటీస్ని ఏమనుకుంటున్నామండి, వెట్టింగ్ నేచర్ అని అనుకుందాం. సో ఇప్పుడు దీనిలో మనం ఎలా చేస్తాము అంటే సిలోని ఫ్లోటేషన్ టాపిక్ ఇది. సో ఇందులో మనకి నురగా అని చెప్తున్నాను, నురగకి రిలేటెడ్. అంటే ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇది అరేంజ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక పెద్ద కంటైనర్ తీసుకొని అందులో ఏం చేస్తామంటే మనం టోటల్గా వాటర్ని ఫిల్ చేసి పెట్టేస్తాం. సో వాటర్ని ఫిల్ చేసి పెట్టేసాక ఏమవుతుందంటే దీంట్లో పాటు మనం ఓర్ని కూడా పంపిస్తామండి. ఓర్ పౌడర్ చేసి ఇందులో అక్కడక్కడ పడిపోతూ ఉంటుంది, పంపిస్తాం. ఓకేనా, పంపించాక దీనిలో అండ్ ఇంకోటి ఏం పెడతామంటే మనం జస్ట్ వెయిట్. సో ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదండి, దీనిలో అదేంటంటే మనకి అది క్లీన్ పంపింగ్ సిస్టమ్ అంటాం అనమాట. దీన్ని మనం ఏమంటామంటే క్లీన్ పంపింగ్ సిస్టమ్ అని చెప్తాము. సో ఇక్కడ ఏంటంటే ఈ కంటైనర్లో మనం వాటర్ అండ్ దీంతోపాటు ఆయిల్ని కూడా మిక్స్ చేస్తాం. ఆయిల్ అంటే మనం ఇంట్లో యూజ్ చేసుకున్న సన్ఫ్లవర్ కానీ ఇలాంటి ఆయిల్ కాదండి, లైక్ షాంపూలో కూడా మనకి అది ఆయిలీ నేచరే కదండి. సో అంటే మనకి నురగ వచ్చా మనం ఇందులో యాడ్ చేసుకుంటాం ఈ కంటైనర్లోనండి. ఓకే, ఈ కంటైనర్లో నేను చెప్తున్నా, ఈ పంపింగ్ సిస్టంలో కాదు. సో ఈ కంటైనర్లో మనం వాటర్ అండ్ దాంతోపాటు లైక్ ఒక షాంపూనైనా మిక్స్ చేసి పెట్టుకొని నురగ వచ్చే ఫీచర్ కలిగి ఉన్న వాటిని మనం యాడ్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే మనకి ఓర్ని వేసాం కదా. సో ఓర్ని వేసాక ఏం చేస్తామంటే ఇక్కడ మనం క్లీన్ పంపింగ్ సిస్టమ్ని పెడతామని చెప్పాను కదా. సో అది పెట్టేశాను. ఇందులో ఈ సిస్టంలో ఈ పంపింగ్ సిస్టమ్లో ఏమవుతుందంటే దీనిలోకి హై ప్రెజర్ ఎయిర్ని పంపిస్తున్నానండి. హై ప్రెజర్ ఎయిర్ని పంపిస్తున్నప్పుడు ఏమవుతుందంటే హై ప్రెజర్ ఎయిర్ని దీనిలోకి పంపించేటప్పుడు అక్కడ మీకు ఏమవుతుందండి, ఎయిర్ ప్రెజర్ వల్ల మనకు అక్కడ ఎజిటేషన్ అంటే తెలుసు కదా, గిలకరించడం జరుగుతూ ఉంటుంది. సో ఎజిటేషన్ అనేది ఇక్కడ మనకి పంపింగ్ సిస్టమ్ జరుగుతూ ఉంటుంది. దానివల్ల మనకి ఏమవుతుందండి,
కదిలించేటప్పుడు నురగ అనేది ఫామ్ అవుతుంది తెలుసు కదా. సో ఇక్కడ కూడా నురగ ఫామ్ అవుతుంది. నురగ అనేది ఏంటి, మనకి వెయిట్లెస్ కదా, మనందరికీ తెలుసు. సో వెయిట్లెస్ కాబట్టి నురగ అనేది ఏమవ్వాలండి, ఇలా నురగంతా కలిపి పైకి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో నురుగు ఒక్కటే పైకి వస్తుంది, వెయిట్లెస్ కాబట్టి నురుగు పైకి వస్తుంది. సో నురుగు ఒక్కటే పైకి వస్తుందంట కాదు, అందులో మనకి ఆయిలీ సబ్స్టెన్స్ అంటే మనకు అది ఏంటంటే, మనకి ఆయిలీ సబ్స్టెన్స్ అనేది మీకు వాటర్ కన్నా తేలిక. సో ఆయిలీ సబ్స్టెన్స్ అనేది కూడా మీకు ఏమవుతుందంటే వాటర్ కన్నా తేలిక, మనకి తెలుసు కదండి, వాటర్ కన్నా తేలికుంటే అది మనకి పైకి వచ్చేస్తుంది. అది మనందరికీ తెలిసిందే, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం సైన్స్లో. సో మనకి ఆయిలీ సబ్స్టెన్స్ అనేది మీకు వాటర్ కన్నా తేలిక కాబట్టి అది కూడా మీకు ఏమైపోతుందంటే పైకి వచ్చేస్తూ ఉంటుంది. సో ఇది పైకి వచ్చేటప్పుడు మీకు ఏమవుతుందంటే ఓర్లో ఉన్న మెటల్ పార్టికల్స్ని పైకి తెస్తుందండి. ఇది ఇక్కడ ఉన్న లాజిక్ అనమాట. ఓకేనా. సో ఆయిలీ సబ్స్టెన్స్ వాటర్ కన్నా తేలిక కాబట్టి ఆయిలీ సబ్స్టెన్స్ అయితే పైకి వచ్చేస్తుంది నురుగుతో పాటు. కానీ అలా అదే టైంలో ఓర్లో ఉన్న మెటల్ పార్టికల్స్ని కూడా తనతో పాటు నురగ అనేది తనతో పాటు పైకి తీసుకెళ్ళిపోతుంది అనమాట. ఎలా, సో ఇవన్నీ చూసారా. సో ఇక్కడికి అనమాట ఈ మెటల్స్ అన్నీ ఇక్కడికి వచ్చి ఉండిపోతాయి అనమాట. ఓకేనా, అది సంగతి అక్కడ. సో ఇప్పుడు అర్థమైంది కదండి. అండ్ ఇంప్యూరిటీస్కి ఏమని చెప్పాను, మనకి ఇక్కడ మీకు వెట్టింగ్ ఫీచర్ అని ఉంటుందని చెప్పాను కదా, మెటల్కి అయితే నాన్ వెట్టింగ్ అని చెప్పాను. సో నాన్ వెట్టింగ్ కాబట్టి అది అలా పైకి వెళ్ళిపోతుంటుంది. అండ్ ఇంప్యూరిటీస్కి ఇక్కడ మీకు వెట్టింగ్ ఫీచర్ అని చెప్పాను కదా. సో అవేమవుతాయంటే ఈ వాటర్లో ఈ చివరికి ఇలా మనకి ప్రెసిపిటేట్ ఇలా అయిపోతూ ఉంటాయి అనమాట. ఓకేనా. సో ఇలా మనం సెపరేట్ చేయొచ్చు. ఓకేనండి. అండ్ ఇంకోలో కూడా మీరు రివర్స్లో కూడా చూసుకోవచ్చు ఇంప్యూరిటీస్ని వెట్టింగ్ అని. సో అలా అయినా సరే చేసుకోవచ్చు. సో రివర్స్ కేస్ కూడా చేసుకోవచ్చు, ఇలా అయినా చేయొచ్చు. అర్థమైంది కదండి. సో నురుగుతో అండ్ ఇప్పుడు ఇంప్యూరిటీస్లో కూడా కొన్ని మళ్ళీ మీకు నాన్ వెట్టింగ్ ఉండొచ్చండి. అర్థమవుతుందా. ఇంప్యూరిటీస్లో కూడా కొన్ని మళ్ళీ మనకి ఏమవ్వచ్చు అంటే నాన్ వెట్టింగ్ ఉండొచ్చు. ఓకేనా. ఇంప్యూరిటీస్ మనకి ఏ నేచర్ అని చెప్పాను, వెట్టింగ్ నేచర్. బట్ కొన్ని ఇంప్యూరిటీస్ నాన్ వెట్టింగ్ నేచర్ కూడా ఉండొచ్చు. అలాంటప్పుడు అవి కూడా ఏమవుతాయండి, మళ్ళీ మనకి నురుగుతో పాటు వస్తాయి కదా. సో దాన్ని ఎలా క్లీన్ చేస్తామంటే మళ్ళీ నెక్స్ట్ స్టేజ్లో క్లీన్ చేస్తాం. అంటే చూడండి, ఒకే స్టేజ్లో మనకు అంతా క్లియర్ కాదు. ఫస్ట్ స్టేజ్ ఏంటి, మనకి హ్యాండ్ పికింగ్లో మనం జస్ట్ చేతితో తీసేయవచ్చు. బట్ చేతితో ఎలా తీసేస్తామంటే మనకు కనిపించేవంటే ఈజీగా తీసేస్తాము కదా. అండ్ కనిపించిన మనకి ఇంప్యూరిటీస్ మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ ఏం చెప్పాను మీకు, వాషింగ్ ఆర్ గ్రావిటీ సెపరేషన్ అని చెప్పాను. అక్కడ మనకి ఏమవుతుంది, వాషింగ్ ఆర్ గ్రావిటీ సెపరేషన్లోని లైక్ ఒక ఇలా తీసుకున్నాను మీకు చెప్పాను కదండి, ఇలా మళ్ళీ ఈ మధ్యలో గాడి ఉంటుందని చెప్పి. సో మనం ఇటు నుండి వాటర్ని పుష్ చేస్తూ ఉంటాం అండ్ ఇక్కడ మనం ఓవర్ పార్టికల్స్ వేస్తూ ఉంటాం. అది మనకి ఏమవుతుందండి, తేలిగ్గా ఉండే వల్ల మనకి ఇక్కడ కంటైనర్లో వాటర్తో పాటు వచ్చేస్తాయని చెప్పాను కదా. సో ఈ గాడిలోకి మనకి ఏమవుతాయి, మెటల్స్ వెళ్తాయి అండ్ ఇంప్యూరిటీస్ అన్ని మనకి ఇక్కడికి వచ్చేస్తాయని చెప్పాను కదా. డెన్సిటీ ఎక్కువ ఉండేవంతా ఈ గాడిలోకి వెళ్ళిపోతాయని చెప్పాను కదా. మెటల్స్కి ఎక్కువ డెన్సిటీ ఉన్నాయని అనుకోమని కూడా చెప్పాను కదా. సో మనకి ఇలా కూడా అవ్వచ్చు. అండ్ ఇంప్యూరిటీస్కి ఎక్కువ డెన్సిటీ ఉన్న అవి కూడా మనకి ఉండిపోతాయి కదా. సో నార్మల్గా అయితే మనకి ఇంప్యూరిటీస్ అనేవి మనకి లైటర్ అయితే మనకి అన్ని ఇంప్యూరిటీస్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడితో ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది. బట్ అన్ని ఇంప్యూరిటీస్ మనకి లైట్ వెయిట్ అని చెప్పలేం కదా, లైటర్ అని చెప్పలేం. కొన్ని ఇంప్యూరిటీస్ మనకి డెన్సర్ అవ్వచ్చు. అలాంటప్పుడు ఆ మెటల్స్తో పాటు ఇక్కడ ఇరుక్కొని ఉండిపోతాయి. సో దానికోసం మళ్ళీ మనం థర్డ్ ప్రాసెస్ చేస్తాం. థర్డ్ ప్రాసెస్ ఏంటి, మనకి ఫ్లోటేషన్ అంటే నురుగు గురించి అని చెప్పాను కదా. సో దానికోసం ఇప్పుడు విన్నారు కదండి, ఒక కంటైనర్ తీసుకున్నాం అండ్ దానిలో మనం ఏం పెట్టామండి, ఆల్రెడీ వాటర్ వేసి ఉంచాం. వాటర్ ఒకటేనంటే వాటర్ ఒకటే కాదు అండ్ దాంతోపాటు ఆయిలీ సబ్స్టెన్స్ ఉన్న షాంపూను కూడా పెట్టాము. సో దాన్ని ఏం చేసామండి, మనం ఇక్కడ ఒక పంపింగ్ సిస్టమ్ అని చెప్పాను కదా, క్లీనింగ్ పంపింగ్ సిస్టమ్ అని పెట్టామని చెప్పాను. దీనిలో మనకి ఎయిర్ ప్రెజర్ని పంపిస్తాం. ఎయిర్ ప్రెజర్ వల్ల అక్కడ ఏమవుతుందండి, మనకి అక్కడ నురుగు అనేది ఫామ్ అవుతుంది. ఈ నురుగు అనేది ఏమవుతుందండి, మనకి ఆయిలీ సబ్స్టెన్స్, ఇది మనకి వాటర్ కన్నా తేలిక కాబట్టి ఇది మనకి ఏమవుతుంది, ఇలా మనకి పైకి వచ్చేస్తుంది. పైకి తను వచ్చేస్తూ పాటు మనకి నాన్ వెట్టింగ్ ఫీచర్ అనేది ఏంటి, మనకి మెటల్స్. సో వాటిని కూడా ఏం చేస్తుంది, తనతో పాటు పైకి తీసుకెళ్ళిపోతుంది. సో మెటల్స్ అన్ని ఇక్కడ మనకి వచ్చేస్తూ ఉంటాయి. అండ్ ఇంప్యూరిటీస్ అన్ని ఏంటి, మనకి వెట్టింగ్ నేచర్ కట్టి ఈ చివరికి మనకి ప్రెసిపిటేట్లో ఫామ్ అవుతాయని చెప్పాను కదా. ఇది థర్డ్ ప్రాసెస్. అండ్ ఇంకా కొన్ని ఇంప్యూరిటీస్ మనకి నాన్ వెట్టింగ్ ఫీచర్ కనుక ఉంటే అవి కూడా ఏమవ్వచ్చు, మనకి మెటల్స్తో పాటు ఇక్కడికి వచ్చేసి ఉండిపోతాయి. సో అలాంటప్పుడు మళ్ళీ మనకి ఇంకొక ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. అదే మనకి డి టాపిక్. అందులోని మనకి మ్యాగ్నెటిక్ సెపరేషన్ అంటామండి. ఓకేనా. సో ఇక్కడతో మనకి ఆ టాపిక్ క్లియర్ అవుతుంది. మ్యాగ్నెటిక్ సెపరేషన్ అంటే ఇక్కడ మనం ఎలా, థర్డ్ టాపిక్ గుర్తుంచుకోండి, దాన్ని నెరెక్ట్ చేస్తున్నాం. సో ఫోర్త్ వన్ హెడ్డింగ్ ఏంటి, మనకి మ్యాగ్నెటిక్ సెపరేషన్ మనకి ఏంటండి, ఇప్పుడు మెటల్ ఉంది కదా, మెటల్ అనేది సపోజ్ మనం మ్యాగ్నెటిక్ నేచర్ అనుకోండి అండ్ ఇంప్యూరిటీస్ మనకి రెండు ఉంటాయి కదా, ఓర్లో మెటల్ ఉంటుంది, ఇంప్యూరిటీ ఉంటుంది. సో ఇంప్యూరిటీస్ని మనం ఏమనుకుంటాం, సపోజ్ నాన్ మ్యాగ్నెటిక్ నేచర్ అనుకోండి, గుర్తుంచుకుంటే ఏంటి ఏమనుకున్నాము. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను రివర్స్ అయినా అనుకోవచ్చు. బట్ ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే మెటల్ని మ్యాగ్నెటిక్ నేచర్ అనుకున్నా, ఇంప్యూరిటీని నాన్ మ్యాగ్నెటిక్ నేచర్ అని అనుకుంటున్నా. సో దీనికోసం నేను ఏం తీసుకుంటున్నా అంటే 2 వీల్స్ని తీసుకుంటున్నా అండి, వీల్స్. ఓకేనా. సో 2 వీల్స్ని నేను ఇలా తీసుకుంటూ ఉన్నాను. సో ఇలా తీసుకునేటప్పుడు అంటే రెండింటిని నేను 2 మ్యాగ్నెటిక్ వీల్స్ని తీసుకున్నా అండి. సో ఏదో ఒకటైనా తీసుకోవచ్చు. సపోజ్ దీన్ని ఒక్కదాన్ని మ్యాగ్నెటిక్ వీల్ అయినా అనుకోండి, ప్రాబ్లం లేదు. ఓకేనా. సో ఇది మ్యాగ్నెటిక్ వీల్ అని అనుకోండి.
ఇక దీనిపైన కింద ఏమున్నాయండి, మనకి బెల్ట్స్ కదా, వీల్స్కి మనకి పైన కింద ఏమున్నాయండి, బెల్ట్స్ ఉన్నాయి. ఇవి ఏమవుతూ ఉంటాయంటే ఇలా తిరుగుతూ ఉంటాయి అనమాట. ఓకేనా. సో ఇవి ఏమవుతాయండి, ఈ బెల్ట్స్ అనేవి మనకి తిరుగుతూ ఉంటాయి. సో తిరుగుతూ ఉండేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ పై నుండి కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, ఈ పైన సమ్ కంటైనర్ నుంచి నేను ఓర్ని దీని నుంచి ఇలా రిలీజ్ చేశాను అనమాట. సో ఈ పౌడర్ ఉంది కదండి, పౌడర్ అలా మీకు అది రిలీజ్ చేసేటప్పుడు ఈ హోల్ వల్ల అక్కడ ఏమవుతుంది, బెల్ట్ మీద పడుతుంది కదా. బెల్ట్ పై పడ్డాక బెల్ట్ అనేది ఏమవుతుంది, స్పీడ్గా తిరుగుతూ ఉంటుందండి. స్పీడ్గా వెళ్ళడం వల్ల పౌడర్ కూడా ఏమవుతుంది, దాంతోపాటు పౌడర్ కూడా ఇలా 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 వస్తూ ఉంటుంది. ఓకేనా. సో అది కూడా ఏమవుతుంది, పౌడర్ కూడా దాంతోపాటు వస్తుంది. అయితే మ్యాగ్నెటిక్ వీల్ ఉంది కదండి, మ్యాగ్నెటిక్ వీల్ వల్ల మెటల్ అనేది మీకు మ్యాగ్నెటిక్, ఇక్కడ నేను మీకు ఏం చెప్పానండి, మెటల్ అనేది మ్యాగ్నెటిక్ నేచర్ అని చెప్పాను, ఇంప్యూరిటీ అనేది నాన్ మ్యాగ్నెటిక్ నేచర్ అని చెప్పాను. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ వీల్ వల్ల మెటల్ అనేది ఏంటని చెప్పాను మీకు, మ్యాగ్నెటిక్ నేచర్ అని ఇక్కడ చెప్పాను. సో మెటల్ వీల్ పైకి బెల్ట్ వచ్చింది కదండి, ఇక్కడ మనకి మెటల్ ఉంది కదా, ఈ మెటల్ వీల్ పైకి బెల్ట్ కూడా వచ్చింది కదా, అప్పుడు బెల్ట్కి మెటల్ అనేది ఏమైపోతుంది, అతుక్కుపోతుంది. అంతే కదా. మనకి ఇక్కడ ఇది ఏ వీల్ అండి, ఇది మనకి ఇటు సైడ్ ఇలా వస్తుంది పౌడర్, ఇది మనకి మ్యాగ్నెటిక్ వీల్ అని చెప్పాను. అప్పుడు మెటల్ ఏమవుతుందంటే, మెటల్కి మ్యాగ్నెటిక్ నేచర్ వల్ల అది కూడా దానికి ఏమైపోతుందంటే ఆ మెటల్ అంతా కూడా దానికి అతుక్కుపోతుంది అనమాట. అంటే మెటల్ ఉన్నది, దీంతో పాటు ఇంప్యూరిటీస్ కూడా వస్తాయి. బట్ బెల్ట్ అనేది స్పీడ్గా, ఇక్కడ మీకు అర్థమవుతుందండి, ఈ పౌడర్ని ఇలా వేసాను, బెల్ట్తో పాటు అది కూడా స్పీడ్గా కిందకి దిగుతూ ఉంది. కానీ ఇక్కడ ఏమైతే మెటల్ అనేది మీకు మ్యాగ్నెటిక్ నేచర్, సో ఏదైతే మీకు మెటల్ ఉంటుందో అది మనకి వీలుకి అతుక్కుపోతుంది. అండ్ నాన్ మ్యాగ్నెటిక్ నేచర్ అంటే ఇంప్యూరిటీస్ ఉన్నాయి కదా, అవి అతుక్కో, అవి ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. ఓకేనా. అవి ఇలా కూడా వెళ్ళిపోవండి, వాటి కోసం ఇంకో సెపరేషన్ ఉంటుంది. సో ఇలా మనకి మ్యాగ్నెటిక్ వచ్చింది కదా, మెటల్స్ అన్నీ కూడా మనకు అతుక్కున్నాయి కదండి. సో నాన్ మ్యాగ్నెటిక్ ఇంప్యూరిటీస్ అన్నీ మనకి బెల్ట్కి ఏమో అతుక్కోవు, అవి ఏమవుతాయంటే ఇంప్యూరిటీస్ అన్నీ మనకి పడిపోతాయి. సో అక్కడ ఏం చేస్తామంటే, ఇక్కడ మనం మెటల్స్ సంబంధించి ఒక కంటైనర్ పెడతాం, ఇక్కడ నాన్ మ్యాగ్నెటిక్ ఇక్కడ ఇంప్యూరిటీస్ సంబంధించి కంటైనర్ పెడతాం. సో ఇక్కడ మనకి వీల్ దగ్గర ఉన్న మ్యాగ్నెట్ అంతా అతుక్కుపోయింది కదా, అదంతా మనకి పడిపోవడానికి అదంతా ఏమవుతుందంటే ఇక్కడ మనకి పడిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఉన్నది ఏంటంటే మనకి మెటల్ అనమాట. అండ్ ఇంప్యూరిటీస్ అన్నీ మనకి ఇలా వచ్చాయని చెప్పాను కదా, సో ఇంప్యూరిటీస్ అన్నీ మనకి ఇలా పడిపోతాయి. సో దీనికోసం ఒక కంటైనర్ అండి. ఓకేనా. సో ఇందులో ఉన్నాయి మనకి ఇంప్యూరిటీస్, ఇందులో ఉన్నాయి మనకి మెటల్స్. ఇది మనకి ఫస్ట్ మోడల్. ఓకేనా. ఫస్ట్ వన్ ఏంటంటే, ఇదంతా మనకి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్, డ్రెస్సింగ్ ఆఫ్ ఓర్ అంటే క్లీన్ చేసే ప్రాసెస్ ఇదంతా. ఓకేనా. సో ఇదంతా మనకి మెటల్ అనేది ఇక్కడితో క్లియర్ అయింది, వచ్చింది. బట్ ఇంకా సెకండ్ మోడల్ ఉందండి. ఇదంతా ఫస్ట్ మోడల్లో మనం హ్యాండ్ పికింగ్ నేర్చుకున్నాం, వాషింగ్ ఆర్ గ్రావిటేషన్ సెపరేషన్ నేర్చుకున్నాం, ఫ్లోర్ ఫ్లోటేషన్ నేర్చుకున్నాం, అండ్ మ్యాగ్నెటిక్ సెపరేషన్ నేర్చుకున్నాం. ఓకేనా, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే మనకి సెకండ్ వన్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ క్రూడ్ మెటల్స్ అండి. ఓకేనా. సెకండ్ వన్ ఏంటండి, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ క్రూడ్ మెటల్స్. ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ క్రూడ్ మెటల్స్లో మనకి మళ్ళీ 2 మెథడ్స్ ఉంటాయండి. ఒక్కొక్కటి గుర్తుంచుకోండి, చెప్పేటప్పుడు నోట్ చేసుకోండి మీకు నీడ్ అయితే. సో ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ క్రూడ్ మెటల్స్లో మనకి ఏముంటాయంటే మళ్ళీ 2 ఉంటాయన్నమాట. ఆక్సిడేషన్ ఒకటి ఉంటుంది, అండ్ ఇంకోటి ఏంటంటే రిడక్షన్. మనకు తెలుసు ఆక్సిడేషన్ ఏంటి, రిడక్షన్ ఏంటి. నేను మీకు అవన్నీ 4 డెఫినేషన్స్ చెప్పాను అక్కడ కంటెంట్ ఇచ్చినప్పుడు. ఆక్సిడేషన్కి నేను మీకు 4 డెఫినేషన్స్ చెప్పాను, అట్ ద సేమ్ టైం రిడక్షన్ కూడా మీకు 4 డెఫినేషన్స్ చెప్పాను. సో ఇదంతా నేను ఇక్కడ చెప్పట్లేదు. ఓకేనా. సో మళ్ళీ మనకి ఇక్కడ ఆక్సిడేషన్లో మళ్ళీ మనకి 2 ప్రాసెసెస్ ఉంటాయండి, క్యాల్సినేషన్ అండ్ రోస్టింగ్. ఇది కూడా కొందరికి గుర్తే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఇది సెకండ్ టాపిక్ అండి. ఇందులో సెకండ్ మోడల్ అంటే మనకు ఒక్కదాంతో మనం క్లీన్ అవ్వదు మెటల్ అంతా. ఓకేనా. సో ఇంతవరకు మనం జస్ట్ మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేసాం కదా, ఫోర్త్ మనకి మ్యాగ్నెటిక్ సెపరేషన్ చూసాం ఫస్ట్ మోడల్లో. అక్కడితో మనకి మెటల్ ఇటు వచ్చింది, అండ్ ఇటు సైడ్ మనకి ఇంప్యూరిటీ వచ్చింది. సో మెటల్ని ఇంప్యూరిటీస్ని మనం సెపరేట్ చేసాం. బట్ ఇప్పుడు ఏంటంటే ఓర్ అనేది మీకు ఇప్పుడు ఏం చేస్తుందంటే సెకండ్ మోడల్లో ఓర్ కన్వర్ట్స్ టు మెటల్ ఆక్సైడ్ అనమాట. అంటే ఓర్ అనేది ఏం చేస్తుందంటే మెటల్ ఆక్సైడ్గా కన్వర్ట్ చేస్తుంది. దానికోసం మనకి ఇక్కడ ఆక్సిడేషన్ అనే ప్రాసెస్ ఉంటుంది. సో సెకండ్ టాపిక్ ఏంటండి, మనకి ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ క్రూడ్ మెటల్స్ని మనం ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే మనకి ఆక్సిడేషన్, సెకండ్ వన్ రిడక్షన్ కోసం తర్వాత చూద్దాం. సో ఆక్సిడేషన్లో మళ్ళీ మనకి 2 ఉంటాయండి, క్యాల్సినేషన్ ఉంటుంది అండ్ రోస్టింగ్ ఉంటుందండి. క్యాల్సినేషన్ అంటే ఏంటి, రోస్టింగ్ అంటే ఏంటి, సో చూడండి. ఓకేనా. సో ఆక్సిడేషన్లో మనకి క్యాల్సినేషన్ ఏంటి, రోస్టింగ్ ఏంటి. సో క్యాల్సినేషన్ ఏంటి, రోస్టింగ్ ఏంటి. క్యాల్సినేషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రోస్టింగ్ అంటే ఏంటంటే మనకి హీట్ చేయడం అండి. దేన్ని హీట్ చేయడం అంటే
ఒక ఇప్పుడు సపోజ్ చూడండి, లెడ్ అనేది ఏంటి మనకు ఒక మెటల్ కదా, దాని యొక్క సల్ఫైడ్ని తీసుకున్నాం, లెడ్ సల్ఫైడ్ని తీసుకున్నాం. అండ్ ఇది మనకి ఏంటి ఆక్సిడేషన్, అంటే ఆక్సిజన్ అంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అనే కదా ఇక్కడ అర్థం. సో రోస్టింగ్ అనేది ఏంటంటే హీట్ చేయడమే, బట్ ఎవరి ప్రెజెన్స్లో అంటే ఇక్కడ మనకి ఆక్సిజన్ ఉండేటప్పుడు మనం హీట్ చేయడం, అక్కడ మనకి ఏమొస్తుంది అనేది పక్కన పెట్టండి, ప్రెజెంట్ ఏమొస్తుంది, సో దానికోసం కూడా చెప్తాను. సో ఇక్కడ మనం హీట్ చేయాలి, రోస్టింగ్ అన్న హీట్ చేయడమే అండ్ కాల్సినేషన్ అన్న హీట్ చేయడమే, బట్ రోస్టింగ్లో మనం ఆక్సిజన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అండి కాల్సినేషన్ అంటే. ఇవన్నీ నేను మీకు ప్రీవియస్లో ఆల్రెడీ చెప్పాను. సో అది నేను ఇక్కడ చెప్పింది. సో ఇక్కడ మనకి ఏం తీసుకున్నాం, మనం లెడ్ సల్ఫైడ్ తీసుకున్నాం అని దాన్ని ఆక్సిజన్ సమక్షంలోని మనం హీట్తో అది హీట్ చేసాం. హీట్ చేసేటప్పుడు మనకు అక్కడ ఏం ఫామ్ అవుతుందంటే మనకి ఆల్రెడీ చెప్పాను, ఇది మీకు ఈ ప్రాసెస్ దేనికోసం వస్తుందంటే మెటల్ ఆక్సైడ్ని ఫామ్ చేస్తుంది. సో సెకండ్ మెథడ్లో మనకి ఏంటంటే మెటల్ ఆక్సైడ్స్ వస్తాయి. సో మెటల్ ఆక్సైడ్ అంటే మనకి ఏంటంటే లెడ్ అనేది ఆక్సిజన్తో కలిపి లెడ్ ఆక్సైడ్గా, అండ్ మనకి సల్ఫర్ అనేది ఆక్సిజన్తో కలిపి సల్ఫర్ డైఆక్సైడ్కి ఇక్కడ ఫామ్ అవుతుంది. మనకి బ్యాలెన్సింగ్ ఇక్కడ అవసరం లేదండి, బ్యాలెన్సింగ్ అనేది మనకి స్టాయికియోమెట్రీలో నీడ్, మనకి ఇక్కడేం అవసరం లేదు. ఓకేనా. సో బ్యాలెన్సింగ్ని పక్కన పెట్టండి. ఇక్కడ మనకి లెడ్ సల్ఫేట్ అనేది మనకి ఆక్సిజన్తో కలిసి, అంటే ఇక్కడ మనకి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అనమాట రోస్టింగ్ అంటే. ఇది కూడా హీటింగే, క్యాల్సినేషన్ అన్న రోస్టింగ్ అన్న హీటింగే, బట్ రోస్టింగ్ అంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అని, రోస్టింగ్ అంటే ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అని. ఓకేనండి. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది, లెడ్ ఆక్సైడ్ అంటే అది ఒక మెటల్ ఆక్సైడే కదండి. సో ఇలా ఆక్సిడేషన్ నుండి మనం మెటల్ ఆక్సైడ్ని కలెక్ట్ చేస్తామన్నమాట. ఓకేనా. అండ్ ఇంకోటి కూడా తీసుకోవచ్చు, అంటే ఇది ఓన్లీ మనకి ఏంటంటే లెడ్ సల్ఫైడ్కి, పీబీఎస్ అంటే లెడ్ సల్ఫైడ్ కదండి. రోస్టింగ్ అనేది ఓన్లీ దేనికి మాత్రమే యూజ్ చేస్తామంటే లెడ్ సల్ఫైడ్కి, రోస్టింగ్ కోసం ఇప్పుడు మాట్లాడదామండి. రోస్టింగ్ అనేది మనం ఓన్లీ పీబీఎస్ అంటే లెడ్ సల్ఫైడ్కి, అండ్ ఇంకో దానికి దేనికంటే సల్ఫైడ్ యొక్క వర్స్కి కూడా యూజ్ చేస్తామండి. ఓకేనా. సల్ఫైడ్ యొక్క వర్స్కి కూడా యూజ్ చేస్తాం. అండ్ ఇంకా జింక్ యొక్క సల్ఫైడ్కి, ఇప్పుడు జెడ్ఎన్ఎస్ తీసుకున్నాం అనుకోండి, జింక్ సల్ఫైడ్ని ఆక్సిజన్ సమక్షంలో మనం చేసేటప్పుడు హీట్ చేసేటప్పుడు మనకు అక్కడ ఏమొస్తుందంటే జెడ్ఎన్ఓ ప్లస్ SO2. ఇక్కడ కూడా మనకి ఏంటి జింక్ ఆక్సైడ్ అంటే మెటల్ ఆక్సైడ్ కదా. సో వీటికి ఒక లిమిట్ అంటూ ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి రోస్టింగ్ అనేది ఏంటంటే మనకి లెడ్ సల్ఫైడ్కి, లేదంటే అంటే ఓన్లీ సల్ఫైడ్ వర్డ్స్కి దీన్ని మనం యూజ్ చేస్తామండి. లెడ్ సల్ఫైడ్ అవ్వనివ్వండి, జింక్ సల్ఫైడ్ అవ్వనివ్వండి, ఓన్లీ మన సల్ఫైడ్ వర్డ్స్కి మాత్రం మనం రోస్టింగ్ యూజ్ చేస్తాం. అలా కాకుండా క్యాల్సినేషన్ ఉందనుకోండి, మనకి అక్కడ హీట్ అనేది చేస్తాం, బట్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అనమాట. ఇప్పుడు ఇవి దేనికంటే గుర్తుంచుకోండి, వేరియేషన్ చెప్తున్నా. రోస్టింగ్ అనేది మనకి ఓన్లీ సల్ఫైడ్ యొక్క వర్డ్స్కి, అండ్ ఇందులో ఏంటంటే మనకి క్యాల్సినేషన్లో మనం కార్బోనేట్ యొక్క వర్డ్స్కి మాత్రమే ఇది యూజ్ చేస్తాం. సపోజ్ చూడండి, MgCO3 అంటే ఏంటి, మెగ్నీషియం కార్బోనేట్, అంటే ఇది ఏంటి మనకి కార్బోనేట్ యొక్క ఓర్ అనమాట. సో దీన్ని హీట్ చేస్తాను. ఇక్కడ నేను ఆక్సిజన్ రాయలేదు చూసారా, ఎందుకంటే నేను మీకు కింద చెప్పాను కాల్సినేషన్ అంటే ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అని చెప్పి. సో ఇక్కడ మనకు ఆక్సిజన్ అనేవాడు ఉండకపోయినా సరే మనకు మెటల్ ఆక్సైడ్, MgO అనేది ఏంటి మెగ్నీషియం ఆక్సైడ్ అంటే అది ఒక మెటల్ ఆక్సైడ్, ప్లస్ ఇంకా కార్బన్ డైఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ కూడా మనకి మెటల్ ఆక్సైడ్ వస్తుంది, బట్ ఇక్కడ మనకి ఆక్సిజన్ అనేవాడు ఉండడు. అదే మనకి రోస్టింగ్లో అయితే ఆక్సిజన్ అనేవాడు ఉంటాడు. అండ్ రోస్టింగ్ అనేది ఎవరికంటే ఓన్లీ సల్ఫైడ్ వర్స్కి, అండ్ క్యాల్సినేషన్ అనేది ఎవరికంటే కార్బోనేట్ వర్స్కి. ఇది ఓకేనా. సో ఇది సెకండ్లో ఫస్ట్ సబ్ టాపిక్ ఆక్సిడేషన్ కోసం. అండ్ ఇందులో మనకి సెకండ్ సబ్ టాపిక్ ఏంటంటే సెకండ్ సబ్ టాపిక్ రిడక్షన్ అనమాట. రిడక్షన్ అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు మనకు వచ్చిన మెటల్ ఆక్సైడ్స్ ఉన్నాయి కదండి, సపోజ్ మనకి లెడ్ ఆక్సైడ్ కానీ, లైక్ జింక్ ఆక్సైడ్ కానీ, మెగ్నీషియం ఆక్సైడ్, ఇవన్నీ వచ్చాయి మనకి. లెడ్ ఆక్సైడ్, జింక్ ఆక్సైడ్ అయితే మనకి రోస్టింగ్ ద్వారా వచ్చింది, మెగ్నీషియం ఆక్సైడ్ ఏమో మనకి క్యాల్సినేషన్ ద్వారా వచ్చింది కదా. సో వీటిలో ఉన్న ఆక్సిజన్ని రిమూవ్ చేయడానికి కదా మనం రిడక్షన్ అంటాము. ఇందులో మనకి ఆప్షన్స్ ఉన్నాయి, వీటిని మనం రిమూవ్ చేయాలండి. ఓకేనా. మీరు మెథడ్ సబ్జెక్ట్ చేస్తూ ఉండండి. ఫస్ట్ మెయిన్ టాపిక్లో ఏం చెప్పాము, మనం హ్యాండ్ పికింగ్ ఇవన్నీ చెప్పాం కదా, అక్కడితో మనకు మెటల్ వచ్చేసింది మ్యాగ్నెటిక్ సెపరేషన్తో, ఫోర్త్ సబ్ టాపిక్ ఫస్ట్ వన్లో. అండ్ సెకండ్ దాంట్లో మనం ఏం చేస్తున్నాము, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ క్రూడ్ మెటల్స్ అని చెప్పాను, అందులో ఆక్సిడేషన్ చెప్పాను. ఆక్సిడేషన్ అని మనం ఏం చేస్తున్నాం, మెటల్ ఆక్సైడ్ అంటే ఓర్ అనేది మీకు దేనిగా ఫామ్ అవుతుంది, మెటల్ ఆక్సైడ్గా కన్వర్ట్ అవుతుంది. అండ్ సెకండ్లో బి ఏంటి మనకి రిడక్షన్లో మనకి ఏమవుతుంది, ఆల్రెడీ లెడ్ ఆక్సైడ్స్ వచ్చాయి కదండి మనకి ఆక్సిడేషన్లో, వీటిలో మన ఆక్సిజన్ని రిమూవ్ చేయడాన్ని మనం రిడక్షన్ అంటాం. సపోజ్ చూడండి, ఇక్కడ ఏ అనేవాడు ఉన్నాడు, వీళ్ళు ఆల్రెడీ ఆక్సిజన్ ఉందన్నమాట. సో ఈ ఆక్సిజన్ నేను బయటకు తీసేసాను అంటే దీన్ని మనం రిడక్షన్ అంటాం కదా. అంటే స్టార్టింగ్లోనే మనకి ఇక్కడ ఆక్సిజన్ ఉంటే తీసేస్తున్నాం, బట్ వీళ్ళు స్టార్టింగ్ స్టేజ్లోనే మనకి సపోజ్ వీళ్ళు ఆక్సిజన్ అనేది లేదనుకుందాం, తనలో ఆక్సిజన్ లేనప్పుడు మనం ఎలా రిడ్యూస్ చేస్తామండి, ఎలా మనం రిడక్షన్ చేస్తాము, అప్పుడు మళ్ళీ మనకి 2 మెథడ్స్ ఉంటాయండి. అవి మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఆక్సిజన్ లేదు అంటే మనం హైడ్రోజన్ యాడ్ చేయొచ్చు, లేదంటే ఎలక్ట్రాన్స్లోనే యాడ్ చేయొచ్చు అని నేను మీకు ఆల్రెడీ చెప్పాను కంటెంట్ ఇచ్చేటప్పుడు. ఓకేనా. అంటే మనకి రిడక్షన్ అంటే హైడ్రోజన్స్ని ఆక్సిజన్స్ లేవు అన్న మనకు
ప్రాబ్లం లేదు. హైడ్రోజన్స్నైనా మనం యాడ్ చేయొచ్చు, లేదు అంటే మనం ఎలక్ట్రాన్స్నైనా యాడ్ చేయొచ్చు. దీన్నే మనం రిడక్షన్ అంటాం కదా. సో ఇలా అయినా సరే చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే సపోజ్ చూడండి, లెడ్ ఆక్సైడ్ తీసుకున్నాం, మనకు ఆల్రెడీ ఆక్సిడేషన్లో వచ్చింది కదా, లెడ్ ఆక్సైడ్ తీసుకున్నాం. లెడ్ ఆక్సైడ్ని కోక్ అంటే లైక్ కార్బన్ తీసుకున్నాం, కార్బన్ తీసుకొని హీట్ చేశానండి. ఎంత అంటే చాలా హై టెంపరేచర్ 1400 to 1500 సెల్సియస్ దగ్గర నేను దాన్ని హీట్ చేశాను. అప్పుడు మనకి ఏమొచ్చిందండి, లెడ్ అనే మెటల్ వచ్చేసింది. అండ్ ఇంకా లెడ్ అనే మెటల్ కాకుండా ఇంకా మనకి ఏమొచ్చిందండి, కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ అనేది వచ్చిందనమాట. ఇలా సింబల్ పెట్టంటే మీకు గ్యాస్ అని అర్థం, ఆల్రెడీ నేను మీకు కెమిస్ట్రీ చెప్పినప్పుడు చెప్పాను. సో మనకి లెడ్తో పాటు మనకి ఇక్కడ కార్బన్ మోనాక్సైడ్ వచ్చింది. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, నేను ఇక్కడ దేన్ని యూజ్ చేశానని, కార్బన్ యూజ్ చేశాను కదా. సో ఇక్కడ నేను లెడ్ ఆక్సైడ్, మనకు ఆల్రెడీ ఆక్సిడేషన్లో వచ్చిన లెడ్ ఆక్సైడ్ తీసుకొని కార్బన్తో నేను మీకు రియాక్షన్ జరిపిస్తే మనకి లెడ్ అనే మెటల్ వచ్చేసింది. అండ్ కార్బన్ మోనాక్సైడ్ అక్కడ పక్కన పెట్టండి, మనకు ప్రెజెంట్ కావాల్సిన మెటల్ లెడ్ వచ్చింది. ఇలానే ఇప్పుడు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నేను కార్బన్ యూజ్ చేస్తాను, ఎందుకు చెప్తున్నానో మళ్ళీ మీకు చెప్తాను. సపోజ్ అలానే Fe2O3 తీసుకోండి, ఓకేనా. సో దీన్ని తీసుకున్నప్పుడు ఇప్పుడు నేను చేసిన అంటే కార్బన్ మోనాక్సైడ్ తీసుకున్నా. కార్బన్ మోనాక్సైడ్ చేసి రియాక్షన్ చేసేటప్పుడు మనకు ఐరన్ అనే మెటల్ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఏదో ఒక గ్యాస్ మనకు కార్బన్ డైఆక్సైడ్ సంథింగ్ వస్తుంటుంది. సో ఇక్కడ ఐరన్ అనేది మనకు సెపరేట్ అయిపోయింది కదండి మెటల్గా. అంటే ఇక్కడ నేను దేన్ని యూజ్ చేశాను, ఇందాక మీకు కార్బన్ అనే ఒకదాన్ని యూజ్ చేశాను, ఇక్కడ కార్బన్ మోనాక్సైడ్. సో ఈ కార్బన్ మోనాక్సైడ్ ఏంటండి, మనకి రెడ్యూసింగ్ ఏజెంట్స్ అని నేను ప్రీవియస్లో ఆల్రెడీ చాలా కెమిస్ట్రీలో ఇచ్చాను. సో రెడ్యూసింగ్ ఏజెంట్స్ అని మనకు కార్బన్ అండ్ కార్బన్ మోనాక్సైడ్. సో వీటిని మనం రెడ్యూసింగ్ ఏజెంట్స్ అంటాం. సో రిడక్షన్ కోసం రెడ్యూసింగ్ ఏజెంట్స్ని మనం యూజ్ చేయాలండి, ఓకేనా. సో ఇది దెన్ మనకి అప్పుడు ఏమొస్తాయంటే క్రూడ్ మెటల్స్ వస్తాయి. ఇక్కడ మనకి మెటల్స్ వచ్చేసి కదండి, ఐరన్ అని ఒక మెటల్ వచ్చింది, ఇందాక మనం లెడ్ అని ఒక మెటల్ చూసాం కదా. సో ఇక్కడితో ఇది క్లియర్ అయింది. బట్ మనకి కొన్ని సిచ్యువేషన్స్లో ఎలా అంటే చూడండి, మీకు రియాక్టివిటీ సిరీస్ ఒకసారి చూపిస్తాను. వీడియో లెంత్ అయిందని ఏమనుకోకండి, జస్ట్ అయితే వినండి, ఎందుకంటే మనకి ఓర్ అండ్ మెటలాజీ మనకి కావాలి, తెలుసుకోవాలి, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే సపోజ్ Cu2O ఉందండి, 1 సెకండ్. Cu2O ఉంది. Cu2Oకి రిడక్షన్ అనేది ఎలా అవుతుందంటే 1 సెకండ్, మీకు రియాక్టివిటీ సిరీస్ సపోజ్ పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం ఉంది. అండ్ నెక్స్ట్ దాని కింద అక్కడ ప్లేస్ లేదు, ఇక్కడ రాసిన జింక్, ఐరన్, లెడ్ అండ్ కాపర్, నెక్స్ట్ మెర్క్యూరీ, సిల్వర్, ప్లాటినం, ఐరన్, గోల్డ్ అనమాట. సో ఇవి మనకి రియాక్టివిటీ సిరీస్ అండి. అంటే ఈ పొటాషియం ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇవన్నీ మనకి ఏంటి అంటే హైలీ రియాక్టివ్ అనమాట. ఇక్కడ రాసినవన్నీ హైలీ రియాక్టివ్, ఇవన్నీ మనకి మోడరేట్ రియాక్టివిటీ అనమాట. ఇవన్నీ నేను మీకు ఇందాక చెప్పా ఫ్రీ స్టేట్లో దొరుకుతాయి, ఎందుకంటే ఇవి మనకి లీస్ట్ రియాక్టివిటీ సిరీస్ కాబట్టి, ఓకేనా. సో ఇదైతే గుర్తుంచుకోండి. మీకు ఇందాక నేను చూపించాను, ఏంటి చూపించానండి, ఇక్కడ మీకు ఇప్పుడు సపోజ్ ఐరన్తో కానీ లెడ్తో కానీ ఇలాంటి వాటికి మీకు ఏం యూజ్ చేశాను, కార్బన్ కానీ కార్బన్ మోనాక్సైడ్ ఇలాంటి రెడ్యూసింగ్ ఏజెంట్స్ని నేను మీకు యూజ్ చేశాను. బట్ ఇక్కడ కాపర్ కోసం చెప్తున్నా. కాపర్ అనేది ఎక్కడుందండి, మనకి అది అంటే మోడరేట్ రియాక్టివిటీనే, బట్ ఇంకా కింద ఉంది కదా. సో దీనికోసం ఏంటంటే మనం రెడ్యూసింగ్ ఏజెంట్స్ని కూడా యూజ్ చేసే పని లేదు, అది సెల్ఫ్గా రిడక్షన్ జరుపుకుంటుంది. ఎలా అంటే Cu2S తీసుకోండి. Cu2S అనేది ఉంది కదా. సో దీన్ని మనం ఆక్సిజన్తో కనుక రియాక్షన్ జరిపిస్తే మనకి ఏమొస్తుందంటే Cu2 అంటే క్యూప్రస్ ఆక్సైడ్ అండ్ సల్ఫర్ డైఆక్సైడ్ అనేది వస్తుందండి. ఈ క్యూప్రస్ ఆక్సైడ్ అనేది ఉంది కదండి, అంటే కొంత క్యూప్రస్ ఆక్సైడ్ ఈ కొంత Cu2S అనేది కొంత Cu2గా కన్వర్ట్ అవుతుంది, అంతా కాదు. అంటే ఎప్పుడు ఆక్సిజన్ ఉండేటప్పుడు, అదే మనం ఆక్సిజన్ సప్లైని ఇంకా ఆపేసామనుకోండి, ఇంకా ఆపేస్తాం, ఇంకా ఆపకుండా ఆక్సిజన్ సప్లైని ఇంకా ఇచ్చామనుకోండి, టోటల్గా Cu2గా కన్వర్ట్ అయిపోతుంది. అలా అవ్వకూడదు. సో ఆక్సిజన్ సప్లైని ఇక్కడ ఆపేస్తుంటాం, లేదంటే అది ఏమవుతుంది, టోటల్గా Cu2గా కన్వర్ట్ అయిపోతుంది. కన్వర్ట్ అయ్యాక Cu2Oని అప్పుడు ఏం చేస్తామంటే Cu2O ఉంది కదా, టోటల్గా కన్వర్ట్ అయిపోయింది అనుకోండి, Cu2O అండ్ Cu2S ఈ రెండు కలిపి సెల్ఫ్గా రిడక్షన్ జరిపి అప్పుడు మనకి కాపర్ అనే మెటల్ ఇస్తుంది అనమాట. అండ్ సల్ఫర్ డైఆక్సైడ్ అనే గ్యాస్ని కూడా ఇస్తుంది, ఓకేనా. సో ఇది సెల్ఫ్ రిడక్షన్, అంతే, ఇదేం నీడేం లేదండి, జస్ట్ చెప్పాలని కాబట్టి చెప్పాను. నెక్స్ట్ ఇంకా ఏంటంటే మనకి రిడక్షన్ అనేది డిస్ప్లేస్మెంట్ ప్రాసెస్లో కూడా జరుగుతుందండి. డిస్ప్లేస్మెంట్ ప్రాసెస్లో జరిగితే అంటే ఇక్కడ ఒక ప్రాసెస్ ఉంటుందండి మనకి, థర్మైట్ ప్రాసెస్ అని చెప్పి ఇక్కడ మనకు ఒక ప్రాసెస్ ఉంటుందండి. ఏ ప్రాసెస్ అండి, థర్మైట్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో మీకు ఓకే, థర్మైట్ ప్రాసెస్ అంటే ఏంటంటే మనకి మెటల్ ఆక్సైడ్ అనమాట, మెటల్ ఆక్సైడ్ ప్లస్ అల్యూమినియం అంటే ఏంటంటే ఒక మెటల్ ఆక్సైడ్ని అల్యూమినియంతో రియాక్షన్ జరిపిస్తే మనం దాన్ని ఏమంటామంటే థర్మైట్ ప్రాసెస్ అంటే ఏదైనా ఒక మెటల్ ఆక్సైడ్ మనం దేంతో రియాక్షన్ జరిపించాలంటే అల్యూమినియంతో, దాన్ని మనం థర్మైట్ ప్రాసెస్ అని అంటాం. సో ఇక్కడ మనకి రిడక్షన్ మన డిస్ప్లేస్మెంట్ ప్రాసెస్లో కూడా జరుగుతుంది. అది ఎలా అంటే ఇప్పుడు సపోజ్ చూడండి, ఏదైనా ఒక మెటల్ ఆక్సైడ్ తీసుకున్నాము, ఓకేనా, మెటల్ ఆక్సైడ్ ప్లస్ అల్యూమినియం తీసుకున్నాం.
అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ అల్యూమినియం అనమాట మనకి ఆక్సైడ్తో కలిపి డిస్ప్లేస్మెంట్ అనమాట, ఓకేనా, ఈ మెటల్ ప్లేస్లో అది వచ్చేస్తుంది. సో అల్యూమినియం ఆక్సైడ్ ప్లస్ ఈ మెటల్ అక్కడికి వెళ్ళిపోతుంది. మనకి డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ తెలుసు కదా. అండ్ ఇంకా ఇక్కడ మనకి సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ కూడా మనకి ఇక్కడ రిలీజ్ అవుతుంటుంది అనమాట. ఇది మనకి థర్మైట్ ప్రాసెస్. అంటే థర్మైట్ ప్రాసెస్ అంటే ఇక్కడ మనకి డిడక్షన్ అండ్ డిస్ప్లేస్మెంట్ ప్రాసెస్లో కూడా జరుగుతుంది. మెటల్ ఆక్సైడ్ అల్యూమినియంతో కలిపితే మనకి అక్కడ అల్యూమినియం ఆక్సైడ్ ప్లస్ మెటల్ ప్లస్ హీట్ అనేది కూడా మనకి రిలీజ్ అవుతుంటుంది. ఇది మనకి డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ కదా. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఎలక్ట్రోలైటిక్ రిడక్షన్ అని కూడా ఉంటుంది. సో ఎలక్ట్రోలైటిక్ రిడక్షన్ అంటే ఇప్పుడు మీకు రియాక్టివిటీ సిరీస్ చెప్పాను గుర్తుందా, పొటాషియం అని, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం అండ్ జింక్, ఐరన్ అండ్ లెడ్, నెక్స్ట్ కాపర్, మెర్క్యూరీ, సిల్వర్, ప్లాటినం, ఐరన్ కదా. ఇవన్నీ నేను మీకు చెప్పాను కదండి. సో మనకి ఫస్ట్ ఉన్నవంటే హైలీ అండ్ నెక్స్ట్ మోడరేట్ అండ్ నెక్స్ట్ లీస్ట్ అని చెప్పాను కదా. సో మీకు ఆల్రెడీ అబ్జర్వ్ చేశారో లేదో పీబీఓకి చూడండి, ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను లెడ్ ఆక్సైడ్ గురించి అండ్ జింక్ ఆక్సైడ్ ఇవన్నీ మీకు కెమికల్ మెథడ్స్తో కూడా మనం చూసాం కదా సెపరేషన్ చేయడం. అండ్ Cu2ఓకి మనం ఏం చూసామండి, సెల్ఫ్ రిడక్షన్లో చూసాం కదా. ఇక్కడ అంటే లెడ్ ఆక్సైడ్ని మనం కెమికల్ మెథడ్లో కూడా మనం రెడ్యూస్ చేసాం. వాటి కోసం మనం ఏం యూజ్ చేసాం గుర్తుందా, కార్బన్ మోనాక్సైడ్ అండ్ కార్బన్ అని, వీటిని మనం రెడ్యూసింగ్ ఏజెంట్స్గా యూజ్ చేసాం. కానీ మెగ్నీషియం ఆక్సైడ్ ఎంజీ గురించి మాట్లాడుతున్నా అండి. అదే మనం లెడ్ ఆక్సైడ్కి అయితే మనం కెమికల్గా రెడ్యూస్ చేసాము అండ్ వాటికి మనం కార్బన్ మోనాక్సైడ్ అని కార్బన్ అని సమ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ యూజ్ చేసాం, మనం ఆల్రెడీ చూసాం. కానీ మెగ్నీషియంకి సంబంధించి మెగ్నీషియం ఆక్సైడ్ని కూడా మనం కార్బన్ మోనాక్సైడ్ యాడ్ చేస్తే అవుతుందా అంటే కాదండి. ఎందుకంటే మెగ్నీషియం అనేది ఇవంతా మనకి హైలీ రియాక్టివిటీ సిరీస్ కదా. సో హైలీ రియాక్టివ్ ఎలిమెంట్స్ కాబట్టి వాటి కోసం ఒక స్పెషల్ మెథడ్ ఉంటుంది, అదే ఎలక్ట్రోలైటిక్ రిడక్షన్ ప్రాసెస్ అనమాట, ఓకేనా. సో దీనికోసం నేను ఇప్పుడు చెప్పలేనండి, ఎందుకంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఒకసారి మీకు ఎవరికైనా ఈ ప్రాసెస్ కావాలి అంటే ఒకసారి 10th NCERT కెమిస్ట్రీ ప్లేలిస్ట్ ఉంటుంది, అందులో మెటలాయిడ్స్ సంథింగ్ ఆ టాపిక్ ఉంటుంది. ఒకసారి ఆ టాపిక్లోకి వెళ్ళి మీరు చూడండి, మీకు టోటల్గా ఎలక్ట్రోలైటిక్ ప్రాసెస్ అనేది టోటల్గా ఉంటుంది. ఇప్పటికే చాలా టైం అండి. సో ఇక్కడతో నేను మీకు టోటల్గా కంప్లీట్ చేసేసానండి. ఇంట్రడక్షన్ అర్థమైంది కదండి. మనకి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్ అని చెప్పాను. అండ్ అంటే మెయిన్ టాపిక్స్ ఏంటంటే ఇందులో మనకి ఎలా మనం ఎక్స్ట్రాక్ట్ చేసాము. ఫస్ట్ టాపిక్ ఏంటి గుర్తుంది కదండి, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్ ఆర్ డ్రెస్సింగ్ ఆఫ్ ఓర్లో మీకు 4 మెథడ్స్ చెప్పాను. హ్యాండ్ పికింగ్ అని, అండ్ నెక్స్ట్ మీకు వాషింగ్ ఆర్ గ్రావిటీ సెపరేషన్ అని, అండ్ ఫ్లోటేషన్ అని చెప్పి, అండ్ మ్యాగ్నెటిక్ సెపరేషన్ అని చెప్పాను కదా. అండ్ సెకండ్ దాంట్లో మీకు ఏం చెప్పాను, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ క్రూడ్ మెటల్స్ అని చెప్పాను. అక్కడ ఆక్సిడేషన్ చెప్పాను, రిడక్షన్ చెప్పాను. అండ్ రిడక్షన్లో మనం ఎలా చెప్పొచ్చు అండి, కెమికల్ ప్రాసెస్లో చేయొచ్చు, ఇంకా మనం డిస్ప్లేస్మెంట్ మెథడ్లో చేయొచ్చు, సెల్ఫ్ రిడక్షన్ చేయొచ్చు, అండ్ ఎలక్ట్రోలైటిక్ రిడక్షన్ చేయొచ్చు. ఎలక్ట్రోలైటిక్ అనేది నేను మీకు ఇక్కడ ఆపేసాను ఎందుకంటే చాలా పెద్ద ప్రాసెస్ అని, ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో మీకు క్వశ్చన్స్ MCQs చేస్తాను అండి ఓర్ మెటలాజీ మీద. ఓకే, అలా ఫిట్ బై.